ప్రేయర్ చేస్తున్నారండి రాజుగారు? ఓహ్! సారీ అండి. నేను చాలా సేపు నుంచి మాట్లాడేస్తున్నా. అయ్యో! ప్రేయర్ అని అయ్యో! సారీ అండి. మళ్ళీ బిలవెడ్ గాడ్ హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. మనం అదే ఫనా, బకా సూఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి ఎక్స్‌ప్లనేషన్ బాబా ఈ చాప్టర్‌లో ఇవ్వడం జరిగింది. చాలా డీటెయిల్డ్‌గానే మనం డిస్కస్ చేసాం. ఎస్పెషల్లీ ఇన్వర్డ్, అవుట్‌వర్డ్ ఫనా అనే దాని గురించి మనం థరోగానే డిస్కస్ చేసాం. ఏమన్నా ప్రశ్నలుంటే డిస్కస్ చేద్దాం. లేదా కొన్ని పేరాలు ఉన్నాయి 2, 3 ఈ సెక్షన్‌లో. అవి పూర్తి చేసుకుందాం అండి. సారీ అండి. నేను ఇక్కడి దాకా మాట్లాడేసాను ఇందాక. జై హో. మ్యూట్‌లో ఉన్నారండి. వీటిలో ఉన్నాను. చూసుకోవాలి. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే అండి. కంటిన్యూ చేద్దాం. కళ్యాణ్ జై బాబా అండి. జై బాబా, జై బాబా. వినబడుతుంది కదా సార్ వాయిస్? వినపడుతుంది కళ్యాణ్. అయితే ఒక్కసారి మనం ఇది సమ్మరైజ్ చేసుకోలేదు అనుకుంటా అండి. సమ్మరీకి వెళ్ళే ముందు ఇన్వర్డ్, అవుట్వర్డ్ ఫనా. ఓకే. యా. సో క్విక్ గా చెప్పుకోవాలంటే మనం డిస్కస్ చేసాం కాబట్టి అవుట్వర్డ్ ఫనా ఏ రకంగా తీసుకోవచ్చు అంటే ఇట్ ఇఫేసెస్ ఐ డూ, అంటే మై యాక్షన్స్, మై డీడ్స్ అనేది ఇఫేస్ అయిపోతుంది అన్నమాట. దాని నిర్మూలన, డిజల్యూషన్ ఆ రకంగా తీసుకోవచ్చు. ఇన్వర్డ్ ఫనా అంటే ఇట్ ఇఫేసెస్ ఐ పొజెస్ క్వాలిటీస్, అంటే నా క్వాలిటీస్, నా అట్రిబ్యూట్స్ కాకుండా డివైన్ అట్రిబ్యూట్స్, దానిపైన ఆ ఎక్స్పీరియన్స్. అయితే 7th మనకి ఫైనల్ ఫనా గురించి చెప్పుకుంటే ఇట్ ఎఫేసెస్ ఎవ్రీథింగ్, సెపరేట్నెస్ ఆఫ్ గాడ్ నే, సెపరేట్నెస్ ఫ్రమ్ గాడ్ అనే దాన్ని ఇఫేస్ చేసేస్తాం. సో మనం డిస్కషన్ ని సమరైజ్ చేసుకున్నట్టయితే అవుట్వర్డ్ ఫనా, ఇన్వర్డ్ ఫనా, ఇవన్నీ కూడా బేసిక్లీ ఫనా అనే లార్జర్ అంబ్రెల్లాలో డిఫైన్ చేయడం జరిగింది. సో ఫైనల్ ఫనా తో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఫైనల్ ఫనాలు, ఈ రెండు ఇన్వర్డ్, అవుట్వర్డ్ కూడా అందులో భాగంగానే మనం అనుకోవచ్చు. సో సెపరేట్నెస్ నే తీసేసేది ఫనా, యాక్షన్స్ ని డీడ్నేది అవుట్వర్డ్ ఫనా కింద చెప్తారు. ఇన్వర్డ్ ఫనా అంటే క్వాలిటీస్, అట్రిబ్యూట్స్, దాని యొక్క నిర్మూలన, దాని యొక్క ఎన్హిలేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ పారా వెళ్లే ముందు ఒకసారి సమరైజ్ చేసుకున్నామండి. ఈ బకా రిలేషన్ లో ఎలా ఉంటుంది అనేది లాస్ట్ 2 పారాస్ లో చెప్తున్నారు. దానికి ముందు ఒకసారి మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నది, ఇప్పుడు అనుకున్నది ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుందండి. లక్ష్మణ్ అంటే లక్ష్మణ్ ఎక్స్ప్లెయిన్ చేశారండి లాస్ట్ టైం. మళ్ళీ ఒకసారి లక్ష్మణ్ మీరు చేశాడు. లక్ష్మణే బెటర్ అండి. ఓకే. ఈ సూఫీ పదాలకి లక్ష్మణ్నే వాడుకుందాం అండి. ఉన్నారా లక్ష్మణ్? సార్ అదే అవునండి. అదే అవుట్వర్డ్ ఫనా, ఇన్వర్డ్ ఫనా గురించి మనం మాట్లాడుకున్నాం. అంతకు ముందు నాగేశ్వర గారు సమ్మరైజ్ చేసినట్టున్నారు ఫనా బకా వరకు. మళ్ళీ ఫనా ఈజ్ ఆఫ్ 2 kinds అని చెప్పి దాని గురించి కదా మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అవును. అయితే అక్కడ అదే నా ఒపీనియన్ ఏంటంటే అవుట్వర్డ్ ఫనా అనేది ప్లేన్స్ లో ఉండేటువంటి ఫనా ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తుందని. ఇన్వర్డ్ ఫనా అంటే 7th plane లో జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th plane లో ఎక్స్పీరియన్స్ చేసే ఫనాని ఇన్వర్డ్ ఫనా అంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఇన్వర్డ్ ఫనా అంటే జాత్ అని చెప్తున్నారు కదా, రియాలిటీ అని. దిస్ ఈస్ ద ఫనా ఆఫ్ క్వాలిటీస్ ఇన్ జాత్ అని. జాత్ అంటే అదే రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఏ లక్షణాలు అయితే కలుగుతాయో అవి. సో అది సమరీ ఒక మాటలో చెప్పాలంటే ఇది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది, రియల్ ఫన్ అని. ఇన్వర్డ్ అనేది, అవుట్వర్డ్ అనేది స్పిరిచువల్ పాత్ లో ఉండేటువంటి ఫన్ అని, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫన్ ఉంటుందని మనం చదువుకున్నాం. దాన్ని రిప్రజెంట్ చేస్తుందని. అదే మీరు ఒక మంచి మాట చెప్పారు లక్ష్మణ్. ఇది యాక్చువల్గా
గని అబ్దుల్ గని బుక్ నుంచి తీసి పెట్టారు. అంటే ప్యూర్లీ సూఫీస్ ఎలా చూస్తారు అంటే మనం బాబాకి డైరెక్ట్గా 6 ప్లేన్స్ అలా మ్యాపింగ్ కాకుండా మీరు చెప్పినట్టుగా అవుట్వర్డ్ అంటే ప్యూర్లీ ప్లేన్స్లోవి ఇన్వర్డ్ అంటే 7th ప్లేన్ అలా తీసుకుంటే సరిపోతుంది కదా, సింప్లిఫై అయిపోతుంది అంతేనా దాస? ఆ! అవునండి. అంటే ఇది అలా నాకు కంటెంట్స్ అయితే అలా అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ టెక్స్ట్ అంతా కూడా 'ఆరిఫుల్ మారిఫ్' అనే బుక్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకున్నారు. అదే గని తీసుకున్నారు అంటున్నారు కదా అదే. గని తీసుకున్నారు. అదే హెడ్డింగ్ కూడా ఇది సేమ్ తౌహీద్ కూడా తౌహీద్ అనే టాపిక్ కూడా డైరెక్ట్‌గా అక్కడి నుండి తీసుకొని పెట్టింది. అదే అయితే మనకి సూఫీస్ హెడ్డింగ్ కూడా ద సూఫీ కన్సెప్షన్ ఆఫ్ ఫనా బకాయే. అవునండి. కనుక రైట్. ఇట్ ఈస్ కనుక ఇట్స్ ఓకే. ఓకే అండి. అంటే మనకి ఎలా ఉంటుందంటే సూఫిజం గాని లేకపోతే వేదాంతిజం గాని లేదా బుద్ధిజంలో గాని వెళ్తే ఆహ్, అదే విషయాన్ని వాళ్ళు వాళ్ళ కోణంలో నుండి చూస్తుంటారు కదా! ఇప్పుడు ఆ కోణం నుండి ఎలా ఉందనేది కొన్ని యాస్పెక్ట్స్ తీసుకొని బుక్‌లో పెట్టారు. ఎక్కువగా ఓకే. ఇది సూఫీ ఓరియెంటెడ్‌గా రాయబడింది కాదు 'గాడ్ స్పీక్స్'. వేదాంతిక్ టర్మ్స్ తక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయబడున్నాయి. అదే 20స్‌లో వచ్చిన బుక్స్‌లో కొంచెం వేదాంతిక్ కాన్సెప్ట్స్ ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'టిఫిల్ లెక్చర్స్' తీసుకున్న 'ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్' తీసుకున్న వేదాంతిక్ ఓరియంటేషన్ ఉంటుంది. ఇక్కడ కొంచెం సూఫీ ఓరియంటేషన్ ఎక్కువుంటుంది. ఓకే. వాళ్ళు ఎలా చూస్తున్నారు విషయాల్ని అని. కానీ మనకు అర్థం అవ్వడం బాబా ఏం చెప్పాడనేది మనం ఫైనల్‌గా తీసుకుందాం. వాళ్ళ యాంగిల్‌లో కూడా కొన్ని యాస్పెక్ట్స్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇలా కూడా చూస్తారట మరి ఇన్వర్డ్ ఫనా, అవుట్‌వర్డ్ ఫనా అని ఇలా. ఓకే అండి. ఓకే. అదేం కొత్తగా ఇక్కడేమి చెప్పిందేం లేదు. జస్ట్ వాళ్ళ డైమెన్షన్‌లో చెప్తారు. ఓకే అండి. సార్ మీరేమన్నా యాడ్ చేస్తారా నాగేశ్వర గారు? సమాప్తి. ఏం లేదు సార్, ఏం లేదు. ఓకే. చాలా ఓకే. ఎక్కువే డిస్కస్ చేశాను దీని గురించి. అవునండి. అవును. ఓకే. కంటిన్యూ చేద్దామండి కళ్యాణ్. Okay, sir. Baka, that is in relation to outward fana, is this. After fana of desire and of will, God makes the slave into a master of desire and will, and gives him absolute control of the reins of guidance. అయితే ఇక్కడ అవుట్వర్డ్ ఫనా బకా వీటి ఆ రిలేషన్ లో బకా యొక్క డెఫినేషన్ అంటే అవుట్వర్డ్ ఫనా ఆ ఎనిలేషన్ ఇందాక మనం అవుట్వర్డ్ ఫనా చెప్పుకున్నాం కదా, ఆ ఫనా అంటే డిజైర్ ఆఫ్ విల్ ఐ డూ అనే దాన్ని ఇఫెస్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈవెన్చువల్లీ ఇట్ లీడ్స్ టు గాడ్ మేకింగ్ స్లేవ్ ఇంటూ అ మాస్టర్ ఆఫ్ డిజైర్ అండ్ విల్. అయితే ఎవరైతే ఐ డూ అనే దాన్ని ఒక స్లేవరీ కింద అనుకుంటే అంటే నేను చేస్తున్నాను అనే ఫీల్, బియాండ్ దట్ వాట్ ఈస్ ఇట్, ఆ బకా స్టేట్ చేరిన తర్వాత అది మాస్టర్ ఆఫ్ డివైన్ అండ్ విల్ అంటే ఓన్లీ డివైన్ విల్, భగవంతుడే చేస్తున్నాడు, భగవంతుడి ఇచ్చేది అన్నది అక్కడ. సో దాన్ని కంట్రోల్ ఆఫ్ రీన్స్ ఆఫ్ గైడెన్స్ అని కూడా చెప్పడం జరిగింది. Baka in relation to inward fana is this. The soul becomes neither God as the wheel of creation, nor creation the wheel of God. ఇక్కడ ఈ సెంటెన్స్ అండి, ఇక్కడ ఇన్వర్డ్ ఫనా బకా అండ్ ఇన్వర్డ్ ఫనా ఆ రిలేషన్ లో చెప్తున్నారు. అక్కడ ఏమంటున్నారంటే ద సోల్ నైదర్ బికమ్స్ నైదర్ గాడ్ నార్ క్రియేషన్. అంటే ఇది అనిహిలేషన్ అనే పాయింట్ వస్తే మనకి ఆ పిక్చర్ మైండ్ లోకి తెచ్చుకుంటేనండి ఫనా డివైన్ వాక్యూమ్ అండ్ దెన్ బకా అనే ఎక్స్పీరియన్స్ కదా, ఫైనల్ ఫనా అండ్ బకా అనే ఎక్స్పీరియన్స్. సో ఆ ఆస్పెక్ట్ లో చూసుకున్నట్టయితే క్రియేషన్ ఆ పాయింట్ దగ్గర క్రియేషన్ లేదు, బికాజ్ ఇఫేస్మెంట్ జరిగిపోయింది, డిజాల్వ్ అయిపోయింది ఆ ఫాల్స్నెస్ అనేది. బట్ ఆ టైంకి గాడ్ రియలైజేషన్, గాడ్ అనే ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే అది కూడా లేదు. సో దీనికి రెండింటికి మధ్యలో, సో ఇట్స్ నైదర్ గాడ్ నార్ క్రియేషన్ అనేలా ఆ మీనింగ్ వచ్చేలాగా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది అనుకున్నాను. ఫర్దర్ గా ఎందుకు ఆ వీల్ ఆఫ్ క్రియేషన్, వీల్ ఆఫ్ గాడ్ అన్నారు అంటే ఇన్ ఫనా గాడ్ ఈస్ ద వీల్ ఆఫ్ క్రియేషన్, అండ్ టు దోస్ హూ హ్యావ్ నాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ఫనా, క్రియేషన్ ఈస్ ద వీల్ ఆఫ్ గాడ్.
అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా అనిపించిందండి. క్రియేషన్ ఎక్స్పీరియన్స్ లో ఉన్న వాళ్ళకి క్రియేషనే వీల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వాళ్ళు రియాలిటీ చూడలేకపోతున్నాం, అంతా క్రియేషనే అనుకుంటున్నాం మనం. సో ఫర్ దెమ్ గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఉన్నదంతా కూడా. సో క్రియేషన్ అనేది ఇట్ ఈస్ ప్రివెంటింగ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. ఆ వీల్ ఆఫ్ గాడ్ అనేది క్రియేషన్ ఈస్ ద వీల్ ఆఫ్ గాడ్. ఆ ఎక్స్ప్లెనేషన్ క్లియర్. But how is in Fana God is the wheel of creation? In Fana state కి వచ్చేసరికి అనిహిలేషన్, అంటే క్రియేషన్ కాన్షియస్నెస్, క్రియేషన్ అనేది అనిహిలేట్ అయిపోయింది, డిజాల్వ్ అయిపోయింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ ఇంకా గాడ్ ఈస్ ద వీల్ ఆఫ్ క్రియేషన్, ఎందుకంటే క్రియేషన్ లేదు కాబట్టి. సో గాడ్ బికమ్స్ ద వీల్ ఆఫ్ క్రియేషన్. ఆ రకంగా అది అర్థం చేసుకోండి. ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేయాలంటే చెప్పండి. ఇది లాస్ట్ 2 పారాస్ అండి. బకా రిలేషన్ లో బకాకి ఈ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫనా, అవుట్వర్డ్ ఇన్వర్డ్ ఫనా అన్నారు, దానికి రిలేషన్స్ చెప్తున్నాను. జై బాబా సార్. ఇది ఏంటంటారు గళ్ళి అనేది ద రీన్స్ ఆఫ్ గైడెన్స్ అంటే ఏ కాంటెస్ట్ లో అది మాస్టర్ ఆఫ్ డిజైర్ అండ్ విల్. కరెక్ట్. మాస్టర్ అంటేనే కదా, మాస్టరీ అంటేనే కంట్రోల్ అని కదా సార్. సో బట్ కంట్రోల్ ఆఫ్ వాట్? నా విల్లు నా డిజైర్ కాదు. ఇట్ ఈస్ ద డివైన్ విల్ అండ్ డివైన్ అవుట్వర్డ్ ఫనా అంటేనే మనం ద డూవర్ ఇస్ ది డివైన్ వన్ అని అనుకుంటున్నాం కదా. అప్పుడు దాకా భగవంతుడు గైడ్ చేస్తున్నాడు అనుకుంటా, కానీ వాడికి టోటల్ కంట్రోల్ వచ్చేస్తుందన్న ఒక భగవంతుడు లాగా. అంటే మాస్టర్ ఆఫ్ డిజైర్ అంటే తన కోరికలు తన విల్లు ఏం లేదు. ఇంకా భగవంతుడి కోరిక, భగవంతుడికి వాంచి ఏదైతే ఉందో, భగవంతుడి విల్లు ఏదైతే ఉందో అదే. ఓకే ఓకే. ఇది కొంచెం ఈ తర్వాత పేర కొంచెం కష్టంగానే ఉందంటే అంటే అంటే కొంచెం డీప్ మీనింగ్ ఏదో అది. అవునండి. కాకపోతే ఇది ఈ సెకండ్ ఈ సెంటెన్స్ ద సోల్ బికమ్స్ నైదర్ గాడ్, ఆ మధ్యలో కొన్ని ఫ్రేజెస్ తీసేస్తే సోల్ బికమ్స్ నైదర్ గాడ్ నార్ క్రియేషన్. దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్. వాట్ ఈస్ గాడ్? గాడ్ ఈస్ యాజ్ ద వీల్ ఆఫ్ క్రియేషన్ కింద చెప్తున్నారు, క్రియేషన్ యాజ్ ద వీల్ ఆఫ్ గాడ్ కింద చెప్తున్నారు. ద సోల్ బికమ్స్ నైదర్ గాడ్ నార్ క్రియేషన్. అంటే ఒకటి నాకు ఎలా అర్థమైందండి రాజుగారి, చెప్పండి సార్. ఆ చివరి ఏం చెప్తున్నారంటే బకా స్థితి చేరుకోని వాడికి ఆ భగవంతుణ్ణి అనుభవించకుండా అడ్డం వచ్చేది క్రియేషన్. సో క్రియేషనే ఒక పరదాలాగా ఉంటుంది అనమాట. భగవంతుడికి సాధకుడికి మధ్యలో క్రియేషన్ అడ్డం వస్తుంది అనమాట. ఫనా చేరిపోయిన వాడికి క్రియేషన్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాడు. ఎందుకని? భగవంతుడు అనే పరదా వచ్చేసింది వాడికి మధ్యలో. అవునండి, అది క్రియేషన్ లేదు వాడికి. ఫనా చేరని వాడికి అంటే మనం అన్నమాట అనుకుంటున్నాను నేను. మనందరికీ భగవంతుడు ఎందుకు కనపట్టలేదంటే మధ్యలో సృష్టి అనే పరదా వచ్చేసింది. అది క్రియేషన్ ఒక వీల్లాగా ఉండిపోయింది అనమాట. భగవంతుడిని కనిపించకుండా చేసేస్తుంది మనకి. ఫనాలో వెళ్ళిపోయినోడికి క్రియేషన్ కనపడదు, ఎందుకని భగవంతుడు అడ్డుగా వస్తాడు అనమాట. ఓకే ఓకే. అలా అలా అంటారా? ఇన్ ఫనా గాడ్ ఈజ్ ద వీల్ ఆఫ్ క్రియేషన్. కనుక క్రియేషన్ కనబడదు వాడికి. అది ఇక్కడికి వచ్చేటప్పటికి గాడ్ ఎందుకు కనబడ్డంటే క్రియేషన్ తెర కింద ఉంది కనుక అది రివర్స్ చేసుకోవాలి. అది బాగానే కళ్యాణ్ నాకు అర్థమైంది. అంతే అండి, అంతే. నేను చెప్పింది కూడా అదే చెప్పాను. అయితే ఇప్పుడు మజూబ్ స్థితి తీసుకున్నాం అనుకోండి, దానికి క్రియేషన్ కాన్షియస్ లేదంటే సమ్మన్ ఎల్స్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని ప్రీవియస్ ప్యారాలో చెప్పాను కదా. సమ్ హోలీ ఆస్పిరెంట్స్ హావ్ అటైన్డ్ దిస్ ముకామ్, దే ఆర్ సో ఇండిఫరెంట్ టు ఫిజికల్ నీడ్స్ దట్ గాడ్ అపాయింట్స్ సమ్వన్ టు లుక్ ఆఫ్టర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి క్రియేషన్ వరల్డ్లీ కాన్షియస్నెస్ లేదు కాబట్టి. సో దట్ వే వాళ్ళకి ఓన్లీ గాడ్ ఇస్ దేర్. సో ఫర్ దెమ్ క్రియేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో గాడ్ ఈస్ ద వీల్ ఓవర్ క్రియేషన్ ఫర్ దెమ్. అలాగే మన స్థితికి ఏంటి? మనకి వీ డోంట్ రియలైజ్ గాడ్ కదా, మనకు ఉన్నదంతా వరల్డ్లీ కాన్షియస్నెస్. సో ఇన్ దట్ సెన్స్ క్రియేషన్ ఈస్ ద వీల్ ఓవర్ గాడ్ ఫర్ us. ఇప్పుడు బాబా ఎగ్జాంపుల్ చెప్పారండి. గొడుగు నెత్తి మీద పెట్టుకుని ఉన్నవాడికి సూర్యుడు కనపడ్డాడు, సూర్యుడే లేడు అంటాడు. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? సూర్యుడు అంటాడు. ఈ గొడుగు తీసేస్తే ఎందుకంటే వీల్ ఆఫ్ క్రియేషన్ అనమాట ఇది, అంబ్రెల్లా. ఇది తీసేస్తే గాడు కనపడతాడు. ఇది మధ్యలో ఉన్నంతసేపు గాడు కనపడ్డాడు, అలాగనమాట. అవునండి. లక్ష్మణ్, యూ కెన్ యాడ్ అండి. అదే సార్ మీరు చెప్పింది.
ఆ 2 టర్మ్స్‌లో కొంచెం డిఫరెంట్ అదే ఆ క్రియేషన్ కాన్షియస్‌నెస్ ఉన్నప్పుడు గాడ్ కాన్షియస్‌నెస్ ఉండదు కాబట్టి అది అది ఆ క్రియేషన్ కాన్షియస్‌నెస్ అనేది ఇప్పుడు మనల్ని అందరిని తీసుకుంటే మనకది ఈ క్రియేషన్ కాన్షియస్‌నెస్సే గాడ్‌కి ఒక తెరలాగా ఉపయోగపడుతుంది. అండ్ గాడ్ కనిపించకుండా చేస్తుంది. అంటే మీరు చెప్పిన అంబ్రెల్లా ఎగ్జాంపుల్. సూర్యుడు అవును. అవును. కనిపించకుండా చేస్తుంది. అలాగే గాడ్ అదే. కాన్షియస్‌నెస్ ఫనాలో గాడ్ కాన్షియస్‌నెస్ వచ్చిన తర్వాత లెట్స్ సే ఫనా మీన్స్ టైప్ 1 అండ్ టైప్ 2 2 కలుపుకొని ఇక్కడ వాడారు. అది అవును. వచ్చిన తర్వాత ఫనాఫిల్లా వచ్చిన తర్వాత అంటే సెకండ్ టైప్ ఆఫ్ ఫనా వచ్చే క్రియేషన్ కాన్షియస్‌నెస్ ఉండదు. అవును. ఓన్లీ గాడ్ కాన్షియస్‌నెస్ ఉంటుంది కాబట్టి దట్ గాడ్ కాన్షియస్‌నెస్ వర్క్స్ యాస్ ఎ వెయిల్ ఫర్ క్రియేషన్ అన్నమాట. కానీ బకాలో ఈ 2 ఉండవు అంటున్నారు. ఎందుకంటే బకా అంటే అక్కడ గాడ్ కాన్షియస్‌నెస్ ఉంటుంది. క్రియేషన్ కాన్షియస్‌నెస్ కూడా ఉంటుంది. సో బకా ఇన్ రిలేషన్ టు ఇన్వర్డ్ ఫనా ఈస్ దిస్ అని చెప్తే ద సోల్ బికమ్స్ నైదర్ గాడ్ నార్ క్రియేషన్ అని చెప్పారు. అది వీలైన పదాన్ని ప్రస్తుతం పక్కన పెడితే అక్కడ ఇది అంటే వెయిల్ ఆఫ్ క్రియేషన్ ఉండదు, వెయిల్ ఆఫ్ గాడ్ ఉండదు. ఎందుకంటే 2 ఉంటాయి అక్కడ. అంటే 2 కనిపించకపోవడం ఉండదు. 2 కనిపిస్తాయి అని రెండో బకాలో చెప్తున్నారు. ఫస్ట్ బకాకి వెళ్తే అంటే ఫస్ట్ బకా దట్ ఈస్ ఇన్ రిలేషన్ టు ద అవుట్వర్డ్ ఫనాలోకి వెళ్తే ఆఫ్టర్ ఫన్ ఆఫ్ డిజైర్ అని చెప్పారు కదా. ఎందుకంటే ప్లేన్ జర్నీలో వాడుతున్నటువంటి ఫనాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి రిలేషన్ గా బకా చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ప్లేన్స్ లో కూడా ఫనా బకాలు ఉంటాయని మనకు బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సాధారణంగా బకాలో ఉన్న వాళ్ళే వేరే ఆస్పిరెంట్స్ ని గైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎవరైతే బయట మనకు సంత్ కృపాల్ సింగ్ లేకపోతే వేరే స్పిరిచువల్ మాస్టర్స్ పాపా రామదాస్ అలా చాలా మంది ఉన్నారు సెయింట్స్ ఆర్ మనకి గాడ్గే మహారాజ్ వీళ్ళందరూ కూడా బకా స్టేట్ లో ఉన్నటువంటి సెయింట్స్. వాళ్ళకి అవుట్వర్డ్ కాన్షియస్నెస్ కూడా అంటే క్రియేషన్ గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది. 6th ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ గైడ్ చేయలేరు. కేవలం క్రియేషన్ కాన్షియస్నెస్ ఉంటూ అలాగే వాళ్ళకి 6th ప్లేన్ మెంటల్ కాన్షియస్నెస్ కూడా ఉన్న వాళ్ళే ఇతరులని గైడ్ చేయగలరు. ఆ విషయాన్ని అక్కడ చెప్తున్నారు. ఆఫ్టర్ ఫన్ ఆఫ్ డిజైర్ అండ్ ఆఫ్ విల్ గాడ్ మేక్స్ ద స్లేవ్ ఇంటూ ఏ మాస్టర్ ఆఫ్ డిజైర్. ఎందుకంటే అతను ఆ 6th ప్లేన్కి వెళ్ళగానే హృదయ సామ్రాజ్యాన్ని కూడా రాజు అయిపోతాడు. అది ఆ విషయాలు కూడా ముందు చెప్పారు మనకి. 6th ప్లేన్ అనేది అది ఫీలింగ్ పార్ట్ కి సంబంధించింది కాబట్టి అదే ఎప్పుడైతే డిజైర్ అంటే అతను 6th ప్లేన్, విల్ అంటే 5th ప్లేన్ అలా అనుకోవచ్చు కదండి. అనుకోవచ్చండి. అంటే ఆ 2 ఆ, మొత్తానికి ఈ సంకల్పాలు ఈ డిజైర్స్ అన్నీ కూడా ఈ ఫీలింగ్ పార్ట్ కి సంబంధించినవి. అవి వాడు కింగ్ అయిపోయిన తర్వాత, మాస్టర్ అయిపోయిన తర్వాత అండ్ విల్ గివ్స్ హిమ్ ద అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ గైడెన్స్. అప్పుడు అతనికి అథారిటీ వస్తుంది. వేరే వాళ్ళని గైడ్ చేసేటువంటి మార్గదర్శకత్వం చేసేటువంటి అథారిటీ పవర్ వస్తుంది అతనికి. అందుకే మినిమం క్వాలిఫికేషన్ టు గైడ్ సంబడి ఇన్ స్పిరిచువల్ పాత్ ఈస్ 6th ప్లేన్ అని చెప్పారు బాబా. ఒక సెయింట్ ఆర్ 5th ఆర్ 6th వాట్ ఎవర్. 6th అయితే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. వాళ్ళకి ఒక ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని గైడ్ చేయాలంటే సద్గురువు ఈజ్ ద రైట్ పర్సన్. బట్ అది కాదు, ఇంకా అది లేదు అంటే ఇంకా మినిమం స్థాయి ఏంటంటే సెయింట్‌షిప్ అది ఉండాలి. పర్ఫెక్ట్ సెయింట్ అయి ఉండాలి అతను. అదే ఆ విషయం ఇక్కడ మాట్లాడుతుంది. అవుట్‌వర్డ్ ఫనాకి సంబంధించిన పక్క. ఇంకొకటి యాడ్ చేస్తానండి అక్కడ. అంటే చెప్పండి. దీనికి సంబంధం లేదు కానీ బాబూజీ ఒక చోట చెప్పారు, వాట్ హ్యాపెన్స్ వన్ యూ ఎంటర్ ది సమాధి, బాబా సమాధి. జనరల్గా ద వీల్ ఆఫ్ క్రియేషన్ ఇట్ ప్రివెంట్స్ మ్యాన్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ అనుకున్నాం కదా. ఆ వీల్ ఆఫ్ క్రియేషన్ వీకెన్ అయిపోతుంది అన్నాడు సమాధిలో. అది సో యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది వీల్ ఆఫ్ క్రియేషన్. బికాస్ ఆఫ్ ది స్పిరిచువల్ హీట్ దట్ గెట్స్ ఎమనేటెడ్ ఫ్రమ్ ది సమాధి, ఈ వీల్ ఆఫ్ క్రియేషన్ వీక్ అవుతుందట. అంచేత ఎవ్రీ బీయింగ్ దో హీ ఈజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ హూ హెస్ నాట్ ఎంటర్డ్ ది పాత్, స్టిల్ హీ కెన్ టు సమ్ ఎక్స్టెంట్ ఎక్స్పీరియన్స్ గాడ్ అని. అదే వీల్ ఆఫ్ క్రియేషన్ అన్నది అక్కడ వాడాడు ఆయన. జై బాబా సార్. బాగుందండి. ఓకే. ఆ తెర పలచబడిపోతుంది అనమాట ఆ క్షణాలు అక్కడ. అదేలేండి, బహుశా థాట్స్ కూడా స్లో డౌన్ అవుతాయేమో అక్కడికి ఆయన సమక్షంలో. అదేండి నేచురల్‌గా. అంటే యాక్చువల్గా బాబా ఏమన్నారంటే, నా సమక్షంలో
ఆయన దర్బార్ గురించి మాట్లాడుతూ మైండ్ స్విచ్ ఆఫ్ అవుతుంది, హార్ట్ స్విచ్ ఆన్ అవుతుంది అని అన్నారు. ఓకే ఓకే, బాగుంది. ఎందుకంటే రకరకాల ప్రశ్నలు పెద్ద లిస్ట్ రాసుకుని వచ్చేవారు, వాళ్ళు మర్చిపోయి ఏం అడగకుండా బయటికి వెళ్ళిపోయేవారు. అవునండి. ఎందుకంటే ఈ క్వశ్చనింగ్ అనేది మైండ్కి సంబంధించింది కదా. ఓకే అండి. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇప్పుడు దాకా అయిన డిస్కషన్? అందరూ నా ఉద్దేశం అండి, సూఫీ కాన్సెప్ట్స్ గురించి కొంచెం బేసిక్ ఐడియా ఉంటే చాలండి మనకి, మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. దీని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదని. అదే నాకు అనిపించింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఎక్కువ డిస్కస్ చేసి మనం బాబా ఇచ్చిన మెయిన్ లైన్ నుంచి కాకుండా జస్ట్ అండర్స్టాండింగ్ ఈ పదాలు వాళ్ళు ఎలా చూస్తారు అనుకుంటే సరిపోతుందేమో అనిపిస్తుంది. అంతే. సరిపోతుంది. పనా అంటే ఏంటి, బకాయి అంటే ఏంటి అంటే అంతే. ఓకే సార్. సార్ అందరూ ఫాలో అవుతున్నారండి? రామారావు గారు, మిగిలిన వాళ్ళు అందరూ పర్వాలేదా? ఫాలో అవుతున్నాను సార్, ఫాలో అవుతున్నాను. ఓకే అండి, ముందుకు వెళ్దామా సార్ అయితే? ఓకే ఓకే, నెక్స్ట్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్. జయబాబా అండి. ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యం అంతర్ముఖ ప్రయాణం. మేడం గారు, జయబాబా సార్, నా వాయిస్ వినిపిస్తుందా? కొంచెం లో ఉంది కానీ పర్వాలేదమ్మా, మాట్లాడి చెప్పండి, పర్లేదు. ఎవరిదో అంటే వేరే చూసుకోండి, మ్యూట్ అవ్వలేదమ్మా. ఒక్క నిమిషం అండి, మ్యూట్ చేసేస్తాను ఎవరు. ఓకే అమ్మా, మాట్లాడండి. ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఈ చైతన్యం అంతర్ముఖ ప్రయాణం, అది ఎలాగా ఉంటుంది అనేది ఇక్కడ బాబా మళ్ళీ ఆల్రెడీ మనం చదువుకున్నదే మళ్ళీ ఒకసారి ఇక్కడ బాబా చెప్తున్నారు. మెహర్ బాబా కమెంట్స్ ఫర్దర్, full consciousness which is complete as soon as the first human form is taken, gradually withdraws plane after plane. అయితే ఈ కాన్షియస్నెస్, ఈ చైతన్యం యొక్క ఈ అంతర్ముఖ ప్రయాణం అనేది ఎలాగుంటుందంటే, మొదట ఈ మానవ రూపం దాల్చిన వెంటనే మన యొక్క ఈ చైతన్యం ఏమవుతుంది, పరిపూర్ణమైపోతుంది. అంటే ఆ పూర్తి చైతన్యం అయిపోయిన తర్వాత ఇది ఈ గ్రాడ్యువల్లీ విత్డ్రా ఎలా అవుతుందంటే, ఒక భూమికి నుండి మరొక భూమికి ఈ సాగే కొలది అది లోపలికి ఉపసంహరించుకోవడం అనేది జరుగుతుంది. మొదట మానవ రూపం దాల్చిన వెంటనే ఈ పూర్తి చైతన్యం సంపూర్ణం అయిపోయింది కదా, అది ఒక భూమికి నుండి ఇంకో భూమికి వెళ్ళే కొలది ఆ చైతన్యం అనేది లోపలికి ముడుచుకుపోవడం, ఆ ఉపసంహరించుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, which consciousness is already complete, begins for the first time when the hard set gross impressions became a thinned out. అయితే ఇక్కడ ఈ ఏవైతే ఈ విసిగిపోయినటువంటి హార్ట్ సెట్ అయిపోయినటువంటి ఆ స్థూల సంస్కారాలు క్రమంగా పలచబడడం అనేది జరుగుతుంది కదా, ఆ పలచబడగానే ఈ చైతన్యము అంటే ఏది ఇప్పటికే అంటే మానవ రూపం వచ్చేసరికి పూర్తి అయిపోయినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఆ చైతన్యం ఏమవుతుంది, ఆ చైతన్యం యొక్క ఈ అంతర్ముఖ ప్రయాణము మొదటిసారిగా ప్రారంభం అవుతుంది. ఎప్పుడంటే స్థూల సంస్కారాలు పలచబడడం అనేది అయిన తర్వాతే ఆ చైతన్యం అనేది అంతర్ముఖ ప్రయాణం అనేది ప్రారంభం అనేది అవుతుంది. కాన్షియస్నెస్ దస్ ఎక్స్పీరియన్స్ ద ఫస్ట్ ప్లేన్. అప్పుడు ఆ విధంగా ఎప్పుడైతే ఆ సంస్కారాలు పలచబడి అంతర్ముఖ ప్రయాణం ప్రారంభమైందో అప్పుడు అది ఒకటవ భూమికను అనుభవించడం అనేది జరుగుతుంది. యాజ్ ద ఇంప్రెషన్స్ గెట్ థిన్డ్ అవుట్, స్టిల్ మోర్ ద కాన్షియస్నెస్ withdraws, involve more and experience the second plane and so forth until the seventh plane is attained. అయితే ఇక్కడ ఆ మొదటి భూమికను మొదట అనుభవించింది, అలాగే ఇంకా సంస్కారాలు మరింతగా పలచబడే కొలది ఏమవుతుందంటే ఆ చైతన్యము
ఇంకా ఇంకా లోపలికి ఉపసంహరించుకోవడం జరిగి ఏమవుతుంది నెక్స్ట్ రెండవ భూమికను అనుభవిస్తుంది. అలాగే ఇంకా పలచబడే కొలది 3, 4, 5 అలాగే ఎంతవరకు మళ్ళీ ఈ 7th ప్లేన్ అనేది సాధించి వెళ్ళే వరకు కూడా అది ఆ చైతన్యం అనేది అంతర్ముఖం అవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకంగా 7వ భూమికి వచ్చేసిన తర్వాత ఆ అంతర్ముఖ ప్రయాణం అనేది అక్కడ ఆగడం జరుగుతుంది. అంతవరకు కూడా ఈ చైతన్యం అనేది ఉపసంహరించుకోవడం, లోపలికి ముడుచుకుపోవడం అనేది జరుగుతుంది అనేది ఈ పేరాలో చెప్పారు. సార్ కంటిన్యూ చేయనా నెక్స్ట్? చేసేయండి అమ్మా, రెండోది కూడా చదివేద్దాం. ఓకే సార్. విత్డ్రావల్ ఆఫ్ కాన్షియస్నెస్ మీన్స్ అంటే ఈ చైతన్యం ఉపసంహరించుకుంటుంది అంటున్నాం కదా, అంటే ఏంటనేది ఇక్కడ చెప్తున్నాను. మీన్స్ దట్ at first the consciousness which was complete was focused on gross impressions and far from being focused on self. అయితే మొదటగా ఏమవుతుంది, ఈ మొదట మానవ రూపం వచ్చినప్పుడు ఆ చైతన్యం అనేది సంపూర్ణమైంది కదా, ఆ చైతన్యం మొదట ఏమవుతుందంటే ఈ స్థూల సంస్కారాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద లగ్నమై ఉండి తన యొక్క స్వస్వరూపం యొక్క ఎరుక అనేది ఉండదు. దానికి ఆ లగ్నం చేయబడడానికి చాలా దూరంలో ఉంటుంది. మొదట ఏమవుతుంది, స్వస్వరూపం యొక్క ఎరుక అనేది ఇక్కడ ఉండదన్నమాట, దానికి చాలా దూరంలో ఉంటుంది. Later on, the process of involution, as the impressions thin out more and more gradually with the help of diverse experience of opposites, the consciousness also concurrently shift its focus gradually towards self. అయితే తర్వాత ఏం జరుగుతుంది, ఈ అంతర్ముఖ ప్రయాణం యొక్క ఆ ప్రక్రియలో వివిధ రకాలైనటువంటి అనుభవాలు, ఈ ద్వంద్వాలకు చెందినటువంటి ఈ అనుభవాలలో సహాయంతోనే ఈ సంస్కారాలు ఏమవుతాయి, క్రమంగా మరింత పలచబడే కొలది ఈ చైతన్యం కూడా ఏమవుతుందంటే ఏకకాలంలో తన దృష్టిని ఎటువైపు మరలుస్తుందంటే తన యొక్క స్వస్వరూపం వైపుకు క్రమంగా మరల్చడం అనేది జరుగుతుంది. ఈ ద్వంద్వాల యొక్క అనుభవాల సహాయంతో ఆ సంస్కారాలు పలచబడతాయి. పలచబడే కొలది ఏమవుతుందంటే దాని యొక్క దృష్టి ఎటువైపు వెళ్తుందంటే తన యొక్క స్వస్వరూపం వైపుకి మరల్చబడుతుంది. In the 7th plane, the consciousness is no longer impression consciousness, and this naturally result in the consciousness focusing upon itself. అయితే ఇక్కడికి వచ్చేసరికి 7వ భూమికలో ఏం జరుగుతుందంటే ఈ చైతన్యము ఇకపై సంస్కార ముద్రలో ఉన్న చైతన్యం కాదు. అదేమవుతుందంటే ఇక ఇది సహజంగానే ఆ చైతన్యం ఏమవుతుందంటే తన స్వస్వరూపం మీద లగ్నం అయ్యేలా చేస్తుంది. అంటే ఎంతవరకు కూడా మనకి 6వ భూమిక వరకు వచ్చే కొలది ఎంతో కొంత సంస్కారాల యొక్క ముద్రలు ఉంటాయి. కానీ ఈ 7వ భూమికలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే దాని యొక్క ఆ స్వస్వరూపం మీద లగ్నం అయ్యేలా చేస్తుంది తప్ప ఇంకా సంస్కార ముద్రలు అనేవి అసలు ఇంకా ఉండవు. దిస్ మీన్స్ దట్ ద కాన్షియస్నెస్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ సెల్ఫ్ యాజ్ ఆల్ ఇంప్రెషన్స్ హ్యావ్ వ్యానిష్డ్. ఇక్కడ ఈ సంస్కారాలన్నీ మాయమైపోయాయి కాబట్టి అసలు ఇంకే వ్యానిష్ అయిపోయాయి కాబట్టి ఈ చైతన్యం ఏమవుతుంది, తన యొక్క స్వస్వరూపంతోనే తాదాత్మ్యం చెందడం జరుగుతుంది. ఈ రకంగా మొదటి భూమిక నుంచి ఆ సంస్కారాలు పలచబడి చివరిగా 7వ భూమికలోని అయిన తర్వాత తన స్వస్వరూపంతో తాదాత్మ్యం చెందుతుంది కదా, దీనినే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఈ విత్డ్రావల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఈ చైతన్యం ఉపసంహరించుకోవడము అనేది అర్థంగా చెప్పుకోవచ్చు, మీనింగ్ అనేది. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే సార్, మీరు సమ్అప్ చేయండి సార్. జై బాబా అండి. మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నామండి. యాక్చువల్గా భగవంతుడు గాఢ నిద్ర స్థితిలో తానెవరో తనకి ఎరుక లేకుండా ఉండేవాడు. సో ఎరుకతో తానెవరో తెలుసుకోవడం కోసము బయటికి ప్రయాణం ప్రారంభించాడు. బాహ్యంగా
ఆ ప్రయాణం ప్రారంభించి రూపాలు మార్చుకుంటూ పోయాడు కదా. రూపాలు మార్చుకుంటూ పోయి చివరికి మానవ రూపం ధరించాడు. మానవ రూపం ధరించిన తర్వాత పునర్జన్మలు ఎత్తాడు. ఇదంతా బాహ్యంగా ప్రయాణం అంటే తన తన స్వస్వరూపము నుండి బయటికి ప్రయాణం చేసేసాడు ఇదంతా. సో అక్కడ తన స్వస్వరూపము మీద అతనికి ధ్యాస కలిగిందనమాట. ఓహో, నాలోనే ఉంది, అనవసరంగా బయటికి తిరుగుతున్నానండి. కారు తాళం జేబులో పెట్టుకొని ఊరంతా వెతికాను అనుకోండి, సో నాకు తెలిసిపోయింది ఇంట్లోనే ఉంది కారు తాళం అని. అప్పుడు రిటర్న్ జర్నీ, అది ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. సో అక్కడ విత్డ్రాయల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నారు చూడండి బాబా. ఇప్పటి వరకు స్థూలములో మునిగిపోయి ఉంది చైతన్యము. ఇప్పుడు ఆ స్థూలాన్ని విడిచిపెట్టి స్వస్వరూపము వైపుకు రిటర్న్ జర్నీ చేయాలి. ఆ రిటర్న్ జర్నీలో సూక్ష్మమును దాటుకోవాలి, మానసికాన్ని దాటుకోవాలి. అప్పుడు స్వస్వరూపము దగ్గరికి వస్తుంది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు అన్నమాట. ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే స్వస్వరూపమును విడిచిపెట్టి దూరంగా వైదొలిగిపోయినటువంటి చైతన్యము తిరిగి ఆ స్థూలమును క్రమక్రమంగా వదిలిపెట్టుకుంటూ స్వస్వరూపము వైపుకు వెనకడుగులు వేసుకుంటూ రావడం, రిటర్న్ జర్నీ. అది ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్? ఇది వెనకడుగు వేయడం, చైతన్యం వెనకడుగు వేయడం మొదలుపెట్టినప్పుడే ప్రారంభమవుతుంది. వెనకడుగు ఎప్పుడు వేస్తుంది? తనకు చుట్టుకుపోయినటువంటి సంస్కారముల చుట్టను నెమ్మదిగా విప్పుకోవడం మొదలుపెట్టినప్పుడు, క్రమక్రమంగా ఇంకా విప్పుకుంటూ ఇంకా విప్పుకుంటూ ఇంకా విప్పుకుంటూ పూర్తిగా ఒక్క సంస్కారపు జాడ కూడా లేకుండా ఉన్నప్పుడు స్వస్వరూపము తెలుసుకుంటుంది కదా. అదే ఈ 2 పేరాల్లో బాబా చెప్తూ ఉన్నారనమాట. సో ఆ సంస్కారములు ఎంత పలచబడితే భూమికలలో అంత ముందుకు వెళతాడు. అంటే వెనక్కి జర్నీ చేసుకుంటూ స్వస్వరూపం వరకు దగ్గరగా వచ్చేస్తాడనమాట. 7వ భూమి కంటే స్వస్వరూప అనుభవము, 6వ భూమి కంటే స్వస్వరూపమునకు ఔటర్, 5వ భూమి కంటే కొంచెం దూరం, అలాగ 1వ భూమి కంటే బాగా దూరంలో ఉందన్నమాట. అది అలా క్రమంగా సంస్కారాలు విప్పుకుంటూ 1, 2, 3, 4 అలా దాటుకుంటూ మొత్తం విప్పేసుకున్నాక 7లోకి చేరిపోతాడు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. సో విత్డ్రాయల్ అంటే ఉపసంహరణ అని ఏదో మనం తెలుగు పదం పెట్టేసుకునే కంటే స్వస్వరూపము అటు దిశగా అడుగులు వేసుకుంటూ రావడం అన్నమాట. స్థూలాన్ని విడిచిపెట్టి స్వస్వరూపము వైపునకు ప్రయాణం. అది. జై బాబా సార్. జయబాబు సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే సార్ కాన్షియస్నెస్ సేమ్ గానే ఉంటుంది, ఓన్లీ ఫోకస్ మారుతుంది, అంతే కదండి? అంతేనండి. కరెక్ట్. గ్లాస్ లో ఉన్న కాన్షియస్నెస్ ఆ ఇంటెన్సిటీ అలాగే ఉంటుంది, చైతన్యంలో ఏం తేడా ఉండదు, ఓన్లీ ఫోకస్ మారుతుంది. అంటే అది దాన్ని ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే సంస్కారములు చుట్టుకుని ఉంది కాన్షియస్నెస్కి. ఆ సంస్కారముల చుట్ట విడదీసేస్తే ఫోకస్ సెల్ఫ్ మీదకి వెళ్ళిపోద్ది. అది మొట్టమొదటి మానవ దేహం రాగానే ఫుల్ ఫోకస్ ల్యాంప్ వచ్చేసింది మన చేతికి. కానీ దాన్ని మనం ఎక్కడ వేస్తున్నాము? స్వస్వరూపం మీద వేయటం లేదు, సంస్కారముల మీద వేస్తున్నాం కదా. అంతే. జై బాబా. దీని విత్డ్రావల్ అన్నది మీరు చెప్పినట్టు సార్. విత్డ్రావల్ అంటే మనం ఫోకస్, రామారావు గారు అన్నట్టు ఫోకస్ షిఫ్టింగ్ అని పెట్టుకుంటే ఇంకా సరిపోతుంది. అంత కన్ఫ్యూజన్ ఉండదు. అంతే. షిఫ్టింగ్ ఫ్రమ్ ద గ్రాస్ అండ్ గోయింగ్ టువర్డ్స్ సెల్ఫ్. ఓకే అండి. ఓకే. మిగిలిన ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఇది చిన్నదేనండి సెక్షన్, అయిపోయింది. 5 ఆల్జీబ్రిక్ డెఫినిషన్స్. జయబాబా అండి. గౌరీ గారు ఉన్నారమ్మా మీరే? ఉన్నానండి, కానీ చదవండి సార్ మీరు. నేను చదివానండి. సరే. అదే సర్జరీ చేయించుకున్నారండి ఐస్ గౌరీ గారు. ఎవరమ్మా? చదవండి. అయితే చదవండి అమ్మా.
ఇక్కడ 5 ఆల్జిబ్రిక్ డెఫినిషన్స్ అని చెప్పారండి. అంటే ఆల్జిబ్రిక్ అంటే బీజగణిత అని అంటారు. దాని యొక్క నిర్వచనాల గురించి చెప్తారు. 5 బీజగణిత నిర్వచనాలు అన్నారు. ఇక్కడ ఇదంతా ఈజ్ ఈక్వల్ టు అనుకుంటూ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ వాడారు. నేను అలాగే చెప్తలుచుకుంటున్నాను. గాడ్ అంటే ఇక్కడ భగవంతుడు. గాడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ ప్లస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ప్లస్ ఇన్ఫినిట్ బ్లిస్ మైనస్ అన్కాన్షియస్నెస్ అన్నారు. అంటే భగవంతుడు ఈజ్ ఈక్వల్ టు అనంత అస్తిత్వము ప్లస్ అనంత జ్ఞానము ప్లస్ అనంత ఆనందము మైనస్ అచైతన్యము. అంటే ఇవన్నీ యాడ్ అయ్యాయి, దాంట్లోంచి అచైతన్యం మైనస్ చేశారు. అంటే ఇంకా కొంచెం దాన్ని ఇంకా సింప్లిఫై చేసి సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనంద మైనస్ అన్కాన్షియస్నెస్ అన్నారు. అంటే సచ్చిదానంద అంటే మనం తెలిసిందే కదండి, సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనంద, దాంట్లోంచి అచైతన్యాన్ని మైనస్ చేశారు. సో ఇంకొంచెం సింప్లిఫై చేసి చెప్పి సచ్చిదానంద మైనస్ అన్కాన్షియస్నెస్, సచ్చిదానంద స్థితిలోంచి అన్కాన్షియస్ అచైతన్యం మైనస్ చేస్తే అది భగవంతుడి స్థితి అని అలాగే సింప్లిఫై చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ సింప్లిఫై చేసుకుంటూ చెప్పారు. కంటిన్యూ చేయనండి, ఎక్కడికక్కడ ఆగనా అండి? ఆగుదామమ్మా ఒకసారి. అది మైనస్ అన్కాన్షియస్నెస్ అంటే రెండు నెగటివ్లు ఉన్నాయండి. అన్న ఉంది, మైనస్ ఉందంటే కాన్షియస్నెస్ ఉందనా అక్కడ? అక్కడ ఆ చైతన్యాన్ని తీసివేతండి. ఓకే. మరి ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో అదే కదండి జరుగుతుంది. అసలు కాన్షియస్నెస్ ఉందా అనడానికి లేదు, లేదు అనడానికి లేదు కదండి. నాకు అలా అర్థమైందండి అది. అంటే మీరు పరాత్పర పరబ్రహ్మ స్థితి అంటున్నారా దీన్ని? గాడ్ అంటే నాకు అలాగే అర్థమైంది సార్, కాదా అండి? ఏమో బియాండ్ గాడ్ ఏమో అనుకుంటున్నా. లక్ష్మణ్ చెప్పండి. నాకు అలాగే అనిపించిందండి. ఇది బియాండ్ గాడ్ లో 2B స్టేట్ గురించి చెప్తున్నారు, పరమాత్మ స్థితి. ఎందుకంటే అతనికి జర్నీ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అతనికి తనెవరో తను తెలుస్తుంది కదా 2B స్టేట్ లో. ఆ 2B స్టేట్ లో ఇన్ఫినిట్ నాలెడ్జ్, పవర్, బ్లిస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాగే ఈ 2Aలో ఏదైతే అన్కాన్షియస్నెస్ ఉంటుందో ఇక్కడ అన్కాన్షియస్నెస్ ఉండదు అని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్లీ ప్లస్ కాన్షియస్నెస్ అని రాయాలి, దాన్ని అతను ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ లో మైనస్ అన్కాన్షియస్నెస్ అని రాశారు. అదే ఈ జర్నీ చేసి వచ్చారు కనుక ఈ మైనస్ అన్కాన్షియస్నెస్ అన్నారు. అన్కాన్షియస్నెస్ పోతుంది అంటే లక్ష్మణ్ అవన్నీ ప్లస్లు పెట్టారు కాబట్టి ఇది మైనస్ పెట్టారేమో. అంటే ఆ మూడింటి ఎరుక రావడం వల్ల ఆ చైతన్యం యొక్క ఎరుక పోయింది అన్నట్టుగా అలా అయి ఉండొచ్చు. ఆ సెన్స్ కోసం రాసు అది. జై బాబా సారీ ఫర్ మిస్లీడింగ్ అండి. జై బాబా Sorry. సార్. లేకపోతే Sir, I think Raghupathi. unconscious of creation. God is unconscious of this is in one chart is there, I think. One chart they mentioned unconscious of creation like that illusion. No, I think it is unconscious about himself, sir. It is not creation. Because God is independent of creation. God is independent of creation. The unconscious of creation means where it will come? Maybe beyond state. Beyond state, unconscious of creation is it not, sir? Paramatma. Yeah, let it be, sir. It is one of the attributes. But when you define God, perhaps we need not bring creation into picture. That is my opinion. Because God is independent of creation. అంటే one chart is there. In one chart, definition is given like this. I think chart number. There is a name for 2A state like infinite unconsciousness.
and to be like infinite consciousness. సో ఆ నౌన్ ఫార్మ్స్ లోనే ఇక్కడ వాడారు అనుకుంటున్నాను. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ వెదర్ వీఆర్ కాన్షియస్ ఆర్ ద పర్టికులర్ స్టేట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ క్రియేషన్ ఆర్ నాట్. He's not conscious about him, his true self. To A he is not conscious of self. Here he is conscious of self. ఎందుకంటే ఇప్పుడు రఘుపతి గారు చెప్పినట్టుగా అయితే రెండో దాంట్లో ఉంది ఆ మాట రాశారు, కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫైనైట్, కాన్షియస్ ఆఫ్ అక్కడ కాన్షియస్ ఆఫ్ అనే ఒక యాడ్జెక్టివ్ గా వాడుతున్నారు, నాన్ ఫామ్ లో కాకుండా. అది నెక్స్ట్ chart I'm searching which is the chart is there one. I'm not getting the chart. ఇంకొక మీరు అన్నట్టు దోస ప్లస్ కాన్షియస్నెస్ అన్నా సరిపోతుంది. యాక్చువల్గా జర్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మైనస్ అన్నారు అన్కాన్షియస్నెస్. కాన్షియస్ గాడ్ కదా టు బి, అలా తీసుకున్నా సరే. Sir, here in chart number 2, it is there, beyond God, conscious of self and unconscious of illusion. In beyond God, chart number 2. ఇప్పుడు కాన్షియస్నెస్ అనేది కూడా వాడారండి. నెక్స్ట్ రెండో దగ్గర వాడారు కదా ప్లస్ కాన్షియస్నెస్, ఇక్కడ వాడారు. In beyond God it is there, unconscious of illusion. Chart number 2. Rangvat sir, but here it is mentioned minus, sir. It's not plus unconsciousness of creation, but it is minus. Here in the chart number 2 about God, what he says is God means creator, preserver and destroyer, conscious of illusion, unconscious of self. That is the definition given in chart number 2 for God. If you please refer chart number 2, it is there like that. Beyond God is unconscious of illusion. God is conscious of illusion, unconscious of self. So here, which God we have to consider whether sir, taking that same analogy, I say, minus unconsciousness of self. That is what I say, sir, Raghupati ji. It's just what you read, minus unconsciousness of self. Self, that would be, I think. Okay, we'll move ahead. We may get, more clarity as we go ahead. Okay. Okay, sir. Okay. Jai Baba, Jai Baba, Jai Baba. Jai Baba. ఓకే, నెక్స్ట్ చదవండి అమ్మా. ఓకే, సారీ ఫస్ట్ దానికి నేను మిస్లీడ్ చేశాను. లేదండి, పర్వాలేదు. అది మనం అందరూ అలాగే ఉన్నాం. వర్డ్స్తో కుస్తీయే కదండి మనం ఎప్పుడు చేసి. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ అయింది. ఇందాక గాడ్ గురించి మాట్లాడాం, ఇప్పుడు సెకండ్ పాయింట్ పర్ఫెక్ట్ మాస్టర్ గురించి. ఇక్కడ పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు కుతుబ్ అని చెప్పారు, కుతుబ్ ఈజ్ ఈక్వల్ టు సద్గురు అని కూడా చెప్పారు. అసలు ఈ పర్ఫెక్ట్ మాస్టర్ ఏంటి అని ఇప్పుడు చెప్పదలుచుకున్నారు. పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ ప్లస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ప్లస్ ఇన్ఫినిట్ బ్లిస్ ప్లస్ కాన్షియస్నెస్. అంటే అనంత అస్తిత్వం ప్లస్ అనంత జ్ఞానం ప్లస్ ఆనందం ప్లస్ చైతన్యం. అంటే అది ఏమిటి? దట్ ఈస్ ఈక్వల్ టు కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ అండ్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫైనైట్ సైమల్టేనియస్లీ. అంటే దాని అర్థం ఏంటంటే ఏకకాలంలో అనంతమై ఉన్నాననే ఎరుక మరియు పరిమితమై యొక్క ఎరుక. అంటే ఏకకాలంలో నేను అనంతుణ్ణి అని తెలుసుకుంటుంది, అట్ ద సేమ్ టైం అనే ఎరుక ఉంటుంది, అట్ ద సేమ్ టైం నేను పరిమితుణ్ణి అనే ఎరుక కూడా ఉంటుంది ఏకకాలంలో. ఇది సద్గురు స్థితి అనుకోండి, లేదా కుతుబ్ స్థితి అనుకోండి, లేదా పర్ఫెక్ట్ మాస్టర్, లేదా కుతుబ్, లేకపోతే సద్గురు స్థితి. నాకు అలా అర్థమైంది. ఈక్వల్స్ టు అంటే వాళ్ళ స్థితి అదే అని చెప్పుకుంటున్నట్టుగానే అర్థమైంది. జై జై బాబా అండి.
అది ఇప్పుడు మీరు చదివిన దాన్ని బట్టమ్మా, ఇక్కడ నేను ముందు అన్నాను కదా ఇది ప్లస్ కాన్షియస్, కానీ కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. ప్లస్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినైట్ అని పెట్టుకుంటే గాడ్కి సరిపోతుంది. సద్గురు దగ్గరికి వచ్చేటప్పుడు కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినైట్ అండ్ కాన్షియస్ ఆఫ్ ఫైనైట్ సైమల్టేనియస్, దెన్ పర్ఫెక్ట్ గానే అనిపిస్తుంది నాకు అలా చూసుకుంటే. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి దీనికి? పర్ఫెక్ట్ మాస్టర్ ఆల్సో అజంప్షన్ కరెక్టేనండి. కాన్షియస్ ప్రశ్న వేసాడండి. చూస్తున్నాను, ఓపెన్ చేసి. ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ అని కొత్తగా వాడాడు పర్ఫెక్ట్ మాస్టర్కి. ఇన్ఫినిట్ పవర్ బదులు అంటే పవర్ ఎగ్జిస్టెన్స్ ఒకటే అని తీసుకోవచ్చా అంటున్నాడు. ఎట్రిబ్యూట్ ఆఫ్ పవర్, ఎట్రిబ్యూట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని. ఓహో, ఇక్కడ ఇన్ఫినైట్ ఎగ్జిస్టెన్స్ వాడారు, ఇక్కడ వాడారు కదండి గాడ్ కూడా. వాడారు అదే అంటే అక్కడే అసలు మనం పవర్ అంటాం కదా, దాని బదులు ఎగ్జిస్టెన్స్ ఒకటేనా? ఓకే. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. సత్యచిత్ ఆనందం అనే పదాన్ని సాధారణంగా వేదాంతంలో అయితే సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అని, చిత్ అంటే నాలెడ్జ్ అని, ఆనంద్ అంటే బ్లిస్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. సచ్చిదానందం అంటే ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్ అని. అది ఒక వేదాంతిక్ ట్రాన్స్లేషన్. అయితే బాబా సచ్చిదానందం అని వాడేటప్పుడు మనకి గాడ్ స్పీక్స్ మొత్తంగా భగవంతుడి లక్షణాలు ట్రిపుల్ నేచర్ అని చెప్తూ పవర్, నాలెడ్జ్, బ్లిస్ అని చెప్పడం జరిగింది మనకి. ఎప్పుడు సచ్చిదానందం అని వచ్చినా దాన్ని అలాగే చెప్పారు బాబా తన అంటే గాడ్ స్పీక్స్ గ్రంథంలో కానీ ఇంకెక్కడైనా వాడినా సరే. అయితే ఇప్పుడు అతను అడిగిన ప్రశ్న ఏంటంటే పవరే ఎగ్జిస్టెన్స్ గా తీసుకోవాలంటే ఇది కొంచెం ఈ చర్చ ఉందండి. ఇప్పుడు వాట్ పాక్స్ అయితే ఒప్పుకోడు. వాట్ పాక్స్ ఏమంటాడంటే అంటే అతనితో దీని మీద డిస్కషన్ అయింది. నాలెడ్జ్ పవర్ ఈజ్ డిఫరెంట్ అని, ఎగ్జిస్టెన్స్ అని పవర్ గా ఎలా తీసుకుంటాము అని. కొంతమంది ఏంచి లేదు ఎగ్జిస్టెన్స్ పవర్ కదా, ఇక్కడ సచ్చిదానందాన్ని ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్ గా మాట్లాడుతాము, బాబా పవర్, నాలెడ్జ్, బ్లిస్ గా చెప్పారని. సో దాని మీద క్లారిటీ లేదు. అయితే మనకి ఒక చాప్టర్ ఉంది, ఐ థింక్ గాడ్ స్పీక్స్ లో 5th చాప్టర్ ఏదో, అక్కడ ఈ 4 పదాలు వాడారు బాబా. సో అప్పుడు ఆ సెన్స్ లో అయితే ఈ నాలెడ్జ్ తర్వాత ఈ బ్లిస్ కూడా ఒకటి సారీ నాలెడ్జ్, పవర్ ఒకటి కాదని అనిపిస్తుంది. పేజ్ నెంబర్ 54కి వెళ్ళారు అనుకోండి. పేజ్ నెంబర్ 54లో బాబా సార్ మీరు వెళ్ళగలరా ఒకసారి? వేరేది అనుకుంటా, ఓపెన్ ప్లేన్స్ అండ్ వరల్డ్స్ అని ఉంది, అదేనండి లక్ష్మణ్? లాస్ట్ పారా అండి. ప్లేన్స్ అండ్ వరల్డ్స్ అనే చార్ట్ ఉంది కదా, ఆ చార్ట్ ముందు పేజీలో ఉంటుంది. అది వేరే డాక్యుమెంట్ అండి, ఒకసారి ఓపెన్ చేస్తాం. వచ్చింది అదే. ఇక్కడ మీరు లాస్ట్ లైన్ చూస్తే అక్కడే అదే పారా. అక్కడ ఉంది కదా, ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ రియాలిటీ ఆర్ ట్రూత్ అన్నారు, మళ్ళీ ఇన్ఫినిట్ పవర్ అండ్ ఇన్ఫినిట్ బ్లిస్ అన్నారు. సో ఇలాగ స్పెసిఫిక్ గా సెపరేట్ చేసి మాట్లాడారు. చూసారు కదా, ఎందుకంటే కొన్ని ఓల్డ్ బుక్స్ లో బాబా శక్తి జ్ఞానానందాలని కూడా వాడడం జరిగింది. శక్తి, జ్ఞాన, ఆనందాలు, దానికి పవర్, నాలెడ్జ్, బ్లిస్ అని. సత్ చిత్ ఆనందం అని వాడేటప్పుడు దాని ట్రూత్, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్ గా ఆర్ ట్రూత్, నాలెడ్జ్, బ్లిస్ గా కూడా చెప్తారనమాట. సో ఇలా చూసుకుంటే 2 సెపరేట్ అనిపిస్తుంది, కానీ ఇంకో ఆస్పెక్ట్ లో చూస్తే దాన్ని అలా వాడారు అనిపిస్తుంది, కాబట్టి క్లారిటీ అయితే లేదు ఎగ్జాక్ట్ గా ఏంటి.
ప్రస్తుతానికి మనమైతే ఒకటిగానే తీసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. వెళ్ళిపోదాం. ఎందుకంటే మెయిన్ టెక్స్ట్‌లో లేదు కదా! ఇది ఊరికే మనకు పక్క నుంచి బారో చేసిన ఎడిషనల్ ఇన్ఫర్మేషనే కదా! అవునండి. ఆ! బాబా అయితే సచ్చిదానందం అంటే చాలా వరకు పవర్ నాలెడ్జ్ బ్లిస్‌కి సినానిమ్ గానే వాడారు. కాకపోతే ఇంకా సటిల్‌గా డిఫరెన్స్ ఉందని కొంతమంది వాదన. బట్ ఐ యామ్ నాట్ షూర్. నాకు తెలీదు. ఓకే. ఒక కాంటెక్స్ట్ లో ఒక ఎగ్జాంపుల్ అండి, ఎక్కడో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కాంటెక్స్ట్ లో చెప్పిన ఎగ్జాంపుల్. ఎగ్జిస్టెన్స్ అంటే ఆల్ బీయింగ్నెస్ కదా, అది బీయింగ్ ఎవ్రీవేర్. సో ఎవరు చేసినా ఇన్ఫినిట్ పవర్, ఏది చేసినా ఎవరు చేసినా కూడా తనే. సో ఇన్ దాట్ సెన్స్ రెండు రెండు సెపరేట్ కాదు, రెండు వెరీ క్లోజ్లీ రిలేటెడ్ అని కూడా అనిపిస్తుంది. ఎక్కడో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆ అవునండి. పాయింట్, ఎగ్జాక్ట్ గా అవును. తెలియదండి. అవును. అలా తీసుకోవచ్చు. నాకు అర్థం కాలేదండి. కళ్యాణ్ ఒకసారి మళ్ళీ చెప్పు అది. ఇన్ఫినిట్ పవర్ అంటే ఇప్పుడు ఆల్ ఇన్ఫినిట్ పవర్ అని కాదు, ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ అంటే బీయింగ్ ఎవ్రీవేర్ కదా, బీయింగ్ ఎవ్రీవేర్ అండ్ బీయింగ్ ఇన్ ఎవ్రీథింగ్ కదా. సో ఇన్ దాట్ సెన్స్ ఏది చేసినా అంటే ఇఫ్ యూ అసోసియేట్ పవర్ విత్ పవర్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్, అది ఏది చేసినా ఆ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ ద్వారా చేసినట్టే అవుతుంది. సో దీస్ ఆర్ నాట్ అంటే సెపరేట్. ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇన్ఫినిట్ పవర్ అన్న అంటే పాయింట్ నువ్వు అది అనేది ఏంటి? సర్వసత్తాధికారం అంటారు కదా! ఏదైతే సత్యం ఉందో మొత్తం అంతా అదే వ్యాపించిందో సర్వసత్తా. ఆటోమేటిక్‌గా దానికి పవర్ ఉంటది. అంటే మీరనేది ఏంటంటే పవర్ టు ఎగ్జిస్ట్ ఎనీవేర్ అనా? పవర్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ కాదు. ఇప్పుడు అంతా ఇప్పుడు ఏదై పవర్ ఉందో ఇంక పవరు దానికే ఎగ్జిస్టెన్స్ ఒకటి అంటున్నారు కదా! పవరు ఎగ్జిస్టెన్స్ ఒకటే ఎలాగవుద్ది అనేది నేను ఆలోచిస్తున్నా. ఎగ్జిస్టెన్స్ అనే మాటకి ట్రూత్ అనే మాటకి మీరు సత్తా, సత్ అని కదా తీసుకుంటారు. దాన్ని ఆ సర్వసత్తా ఏదైతే అదే ఉందో అది తప్పిస్తే మరొకటి లేదు. దానికి ఇంకా అధికారం కూడా ఉన్నట్టు కదా! అంటే ఒక రకంగా సినానిమ్‌గా చెప్పుకోవచ్చు మీరు దాన్ని. మీనింగ్ లెవెల్‌లోకెళ్ళి తీసుకుంటే ఎగ్జాక్ట్‌గా మీరు రైట్. లిటరల్లీ కాకుండా అవును. ఎవరైతే అంతా అదే వ్యాపించున్నాడో అసలు అతనికే ఉంటది ఉన్నదేదో శక్తి. అసలు ఆ! ఉన్నదేదో అని. అసలు ఉన్నదేదో అవును. మరి దానికే శక్తి అవును. ఉంటది. అలా మనం అన్వయించుకోవచ్చు అనమాట. అంతేలేండి. పవర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నది ఇంపాసిబుల్ కదా! ఎగ్జిస్టెన్స్ ఉంటేనే దానికి అటాచ్ అయ్యే పవర్ ఉంటుంది. అదే కళ్యాణ్ మీరు అంటే చెప్తున్నారు. ఇన్ఫినిట్ ఆస్పెక్ట్ జోడిస్తేనండి, ఇన్ఫినిట్ అవును. ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ పవర్ అన్న పాయింట్. అవును. ఓకే. వెళ్దామండి ముందుకి. ఓకే. కంటిన్యూ చేయనా సార్? ఓకే. సద్గురు అయిందేమ్మా. నెక్స్ట్ అండి. అదే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సద్గురువులో ఈ పై లక్షణాలు కాకుండా కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ అండ్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫినిట్ సైమల్టేనియస్లీ, అది అసలు క్రిటికల్ పాయింట్ అండి. అంటే అవును. ఏకకాలంలో తన అనంతత, తన పరిమితత్వము రెండూ కూడా అతనికి ఎరుక ఉంటుంది అనమాట కదా. అవునండి. అవును. కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫైనైట్ కాదండి. ఓన్లీ కాన్షియస్ ఆఫ్ ఫైనైట్. కాన్షియస్ ఆఫ్ ఫైనట్, అదే కాన్షియస్ ఆఫ్ ఫైనట్. అంటే అతనికి క్రియేషన్‌కి సంబంధించిన కాన్షియస్‌నెస్ ఉంటుంది. అలాగే తాను అనంతుడు అనేటువంటి ఎరుక కూడా ఉంటుంది. అదే అవును. సేవియర్‌కొచ్చేసరికి అదే నెక్స్ట్ చెప్తారు. కాన్షియస్ తేడా ఆఫ్ ఉంది. బీయింగ్ ఇన్ఫినిట్ అండ్ బీయింగ్ ఫైనైట్ కూడా తేడా ఉంది, ఉంటుంది. తేడా ఉంది. అంటే ఓకే. ఇక్కడ అయిపోడు అనమాట, ఫినిట్ అయిపోడు సద్గురు. ఓకే. ఆ బీయింగ్‌లో అంత అందుకే అతను తేడా యాక్ట్ ఉందన్న. చేస్తాడు. ఇతను బికమ్ అయిపోతాడు కదా! అది ఇతను అది మనమే కరెక్ట్. అయిపోతాడు. అవును. హీ యాక్ట్స్, హీ బికమ్స్ అన్నారు కదా. ఓకే. అంటే మీరనేది అసలు బీయింగ్ అన్నది సీటింగ్ పొజిషన్. అది అక్కడ ఉంటాడు అక్కడి నుంచి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి జస్ట్ కాన్షియస్ ఆఫ్ ఫైనైట్ అలాగా అంతే కదా? అంటే పర్ఫెక్ట్ మాస్టర్. అదే పరిమితత్వము గురించిన ఎరుక అవతార్‌కొచ్చేసరికి కూడా చూడండి ఉంటుంది బీయింగ్ అతనికి. కూడా యాడ్ అయింది. ఓకే. కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫైనైట్ అని యాడ్ అయింది చూడండి. ఓకే. ఓకే. చూద్దాం అక్కడ కూడా. చాలా చాలా కేర్‌ఫుల్‌గానే ఉండాలి వర్డ్స్. ఇది మన మైండ్ కూడా క్విక్‌గా రీడ్ చేసేసి నేను ఇందాక నుంచి ఎగ్జిస్టెన్స్ అనేది అబ్జర్వ్ చేసుకోలేదండి. మళ్ళీ షిరీన్ ప్రశ్నించేదాకా. ఇన్ఫినిట్ పవర్ కింద తీసేసుకుందాం మైండ్ ఇందాక ఫస్ట్‌లో. అంతా మనం అబ్జర్వ్ చేయం సటిలిటీ. నెక్స్ట్ కూడా చూద్దామండి అయితే. అమ్మ చదవండి అయితే. ఓకే. జై బాబా సార్. ఇప్పుడు థర్డ్‌ది సేవియర్ అండి. సేవియర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ ప్లస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్
ప్లస్ ఆహాహా, ఇన్ఫినిట్ ప్లస్. అది పైన మొత్తం లైన్ చదివారా? ఓ నిలువును చదవను. ఓకే ఓకే సార్, నాదే ఆ, పొరపాటు. నిలువును కూడా చదివేస్తాను. సో సేవియర్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సాన్ ఏ కామిల్ ఈజ్ ఈక్వల్ టు పురాతన పురుష్ ఈజ్ ఈక్వల్ టు బుద్ధ ఈజ్ ఈక్వల్ టు సాహెబ్ ఏ జమాన్ ఈజ్ ఈక్వల్ టు రసూల్ ఈజ్ ఈక్వల్ టు అవతార్. మళ్ళీ అవతార్ ఈజ్ ఈక్వల్ టు లివింగ్ క్రైస్ట్. సరే మళ్ళీ వద్దామండి. ఇప్పుడు ఈ సేవియర్ గురించి ఈజ్ ఈక్వల్ టు అని నిలువుని చెప్పాం. ఇప్పుడు అర్థంగా వెళ్దామండి. సేవియర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ ప్లస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ప్లస్ ఇన్ఫినిట్ బ్లిస్ ప్లస్ కాన్షియస్నెస్. అంటే సేవియర్ అంటే రక్షకుడు, ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ అంటే అనంత అస్తిత్వం, ఇన్ఫినిట్ నాలెడ్జ్ అంటే అనంత జ్ఞానం, ఇన్ఫినిట్ బ్లిస్ అంటే అనంత ఆనందం, కాన్షియస్నెస్ అంటే చైతన్యం. మరి ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ మ్యాన్ గురించి చెప్పుకుంటున్నాం. సేవియర్ అయిపోయింది. పర్ఫెక్ట్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు దీన్నే ఇంకా సింప్లిఫై చేసి చెప్తున్నారు. కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ అండ్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫైనైట్ సైమల్టేనియస్లీ. ఇందాక అక్కడ దానికి ఇక్కడ దానికి కొంచెం స్లైట్ గా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏమంటున్నారు, ఏకకాలంలో అనంతమై ఉన్నాను అనే ఎరుక మరియు పరిమితమయ్యే ఉన్నాను అనే ఎరుక రెండు ఉన్నాయన్నమాట. ఇందాక అక్కడ పరిమితం యొక్క ఎరుక ఉంది, కానీ ఇక్కడ పరిమితమై ఉన్నాను అనే ఎరుక ఉంది. ఆ స్లైట్ డిఫరెన్స్ ఉందండి అక్కడ పర్ఫెక్ట్ మాస్టర్ కి, ఇక్కడ సేవియర్ కి అండి. మరి సేవియర్ అనేటప్పటికి అవతారం, అది ఈక్వల్స్ టు చెప్పారు కదండి. సో అక్కడ పర్ఫెక్ట్ మాస్టర్ కి ఇక్కడ అవతార్ కి స్లైట్ డిఫరెన్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ లాస్ట్ లైన్ లో అవతార్ ఇజ్ ఈక్వల్ టు లివింగ్ క్రైస్ట్ అన్నారు. లివింగ్ క్రైస్ట్ అంటే సజీవుడైన క్రీస్తు అని చెప్పారు. నాకు ఇలాగ అర్థమైంది. ఇక్కడ ఆ స్లైట్ లక్ష్మణ్ డిఫరెన్స్ ని హైలైట్ చేశారు. లక్ష్మణ్, ఇప్పుడు సాహెబే జమాన్, రసూల్, ఇన్సానియే కామిల్ మూడు పదాలు ఏ విశ్వాసాలకు చెందినయండి? ఇన్సానియే సాహెబే కామిల్ జమాన్ అంటే అది సాహెబే జమాన్ సూఫీదండి. జొరాస్ట్రియన్సా? సూఫీ మూడు. సాహెబే జమాన్ సూఫీ, రసూల్ మళ్ళీ వీళ్ళు వాడుతుంటారు ఎక్కువగా. ఇస్లామా? ఇస్లాము. ఆ, అంటే చిన్న సటిల్ డిఫరెన్స్ ఉంది సూఫీకి ఇస్లాంకి. మళ్ళీ అదే అవతార్ ఎలాగా హిందూదే. తర్వాత లివింగ్ ఇన్సానియే క్రైస్ట్ కామిల్ ఎక్కడుందండి? అదే అది సూఫీదేనండి. ఇన్సానే కామిల్ సూఫీ. అంటే పర్ఫెక్ట్ మ్యాన్. సూఫీ ఇన్ని వేదాలు ఉన్నాయన్నమాట. మనకు అంటే వేదాంతంలో పురాతన పురుష్ అని ఉందా? పురాతన పురుష్, అవతార్, ఇవి వేదాంతం. పురాతన పురుష అనేది మళ్ళీ పురాణాల సంబంధించిన వర్డ్. అది సనాతనుడు పురాణ పురుషుడు అని. తర్వాత బుద్ధ అనేది బుద్ధిస్టులది పెట్టారు. అది బుద్ధిస్టులు, అది తెలుస్తుందిలేండి. లివింగ్ ఆ, క్రైస్ట్ అంటే ఎందుకంటే మీ క్రిస్టియానిటీ. ఎందుకంటే గౌతము బుద్ధాలో గౌతమ్ అనేది అతని పేరు, బుద్ధ అనేది అతని స్టేట్. అవును. అలాగే క్రైస్ట్ అనేది అతని స్టేట్, జీసస్ అనేది అతని పేరు. పర్ఫెక్ట్ మ్యాన్ అనేది దేందో, అది మిస్టిసిజమా? పర్ఫెక్ట్ మ్యాన్ అనేది క్రిస్టియానిటీ మిస్టిసిజం కి, అంటే దాని మీనింగ్ ఆ ఇన్సానే కామిల్ మీనింగ్, అది ఇంగ్లీష్ మీనింగ్. ఒక రకంగా క్రిస్టియానిటీ మిస్టిసిజం అనుకోండి. అదే కామిల్ అంటే పర్ఫెక్ట్ కదా, ఇన్సాన్ అంటే మ్యాన్. అవునండి, ఇన్సాన్ అంటే మ్యాన్. అదే అది పురుషోత్తముడు అన్నది కూడా ఈక్వల్ ఎందుకు తీసుకోవచ్చు అసలు దానికి? పురుషోత్తముడు కాదండి. యాక్చువల్ బాబా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే తీసుకోవచ్చు. ఇది ఎక్కువగా హిందువుల భగవద్గీతలో కూడా ఉంటుంది పురుషోత్తమ ప్రాప్తి అవ్వాలి. కానీ బాబా దగ్గర చెప్పారు క్లియర్ గా, పరమ పురుష అనేది అవతారికి సంబంధించిందట, పురుషోత్తమ అనేది సద్గురుకు సంబంధించిందట. ఓహో, ఓకే ఓకే, పర్ఫెక్ట్ వన్ అన్నమాట. పరమ పురుష అనేది అవతారిక లార్డ్ మెహర్ లో ఉంటుంది మనకి. ఓకే, సో ఆ సెన్స్ లో అయితే పురుషోత్తములు అంటే సద్గురు అని చెప్పుకోవాలి. అంటే మన హిందూ దాంట్లో మనం అవతారాలకు వాడేస్తాం కదా, రాముడికి అది వాడేస్తాం, కానీ ఇంకా స్పెసిఫిక్ గా చెప్పారు బాబా. అందుకు మన భాస్కర్ రాజు గారు కూడా పాట రాశారు, పరమ పురుష మేహర్ బాబా పరంధామ పరమ గురువుల సార్వభౌమ అని.
ఓకే. ఆ ఓకే. మాట కూడా రాశారు. ఓకే. సో పరమ పురుష అనేది హ్మ్. అవతార్ అనుకోవచ్చు. పరమ గురువు అంటే సద్గురు అనమాట మళ్ళీ. అవునండి. పరమ గురువు అంటే గురువులకి ఆ, అదే అదే పరమ గురువులు మామూలు విలువ గురువులు అంటే పరుగులు సిక్స్త్ ప్లాన్ గురువు పరుగులిడి కూడా అవుతాడు వచ్చనే కానీ అని పరమ గురువులు అంటే సద్గురు. ఆ పాట ఉంది కదా. హ్మ్. ఏమి కుదువ ఏమి భయం పరమ గురువులు పిలువ పరుగులిడి వచ్చనే హ్మ్. సద్గురువులు అనమాట. ఓకే. బాగుంది. ఏమన్నా ప్రశ్నలు ఓకే. ఉన్నాయండి మిగిలిన వాళ్ళు దీని మీద? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి పర్ఫెక్ట్ మాస్టర్కి సేవియర్కి ఒక డెఫినేషన్ సేమే ఉంది చూడండి. పైది కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్, కాన్షియస్ ఆఫ్ పైది ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్, ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ బ్లీస్ ప్లస్ కాన్షియస్నెస్, అది సేమే హ్మ్. కదా. కానీ రెండో దానిలో తేడా ఉంది. కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ అండ్ కాన్షియస్ ఆఫ్ ఫినిట్ అనేది సద్గురువుకి, కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ అండ్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫినిట్ అది సేవియర్కి వాడారు. ఓకే. అంటే తాను అనంతుడను ఒక్కసారి తాను అనంతుడను అనేటువంటిది కామన్. హ్మ్. హ్మ్. కానీ తాను పరిమితుడను అనేటువంటిది అవతారుడికే ఉంటుంది. అవునండి. ఆ! అది ఉదాహరణ కూడా బాబా ఒక చోట చెప్పారు కదా. జనక మహారాజు ఒక కాలు మంటలోను ఒక కాలు ఐసులోను పెట్టి కూర్చునేవాడట. హ్మ్. 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 అంటే అతను ఇన్ఫినిట్ అనే భావనే ఉంటుందన్నమాట అతనికి. ఓకే. ఓకే. కదా. తను నటిస్తాడంతే బాధపడుతున్నట్టు, కానీ అందుకే నిజంగా సఫర్ అవ్వడన్నాడు. అందుకే ఈ పాయింట్ వల్ల సఫరింగ్ ఈజ్ రియల్ అనమాట అవతారం. ఎస్, రియల్ అవతారుడు సఫరింగ్ రియల్, బికాజ్ ఈజ్ సద్గురు కాన్షియస్. సఫరింగ్ రియల్ కాదు. అవును. అది అదే రామకృష్ణ క్యాన్సర్ కూడా అది యాక్టింగే అని అన్నారు కదా. హీ ప్రొఫెసెస్ టు బి సఫరింగ్, ఇట్ ఈస్ నాట్ రియల్ అని. ఏమండి లక్ష్మణ్? అవును సార్. అవును. అది సద్గురువు కానీ ఏదైనా ఇంకా బాబా అతనికి ఏదైనా యాక్టింగ్, కానీ బాబాది యాక్సిడెంట్ అయిందంటే ఇంక భయంకరం అనమాట అంతే. సో అవును. ఈ అతను చెప్పారు కదా, నేను ఇన్ఫినిట్ బ్లెస్‌ని గాని, ఇన్ఫినిట్ పవర్‌ని గాని యూజ్ చేయను. ఓన్లీ అవును. ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆస్పెక్టే యూజ్ చేస్తాను. ఒకసారి సెకండ్ యాక్సిడెంట్ అయ్యే ముందు క్రికెట్ గేమ్ చూడడానికి పూణే వెళ్ళి వచ్చారు కదండి. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. పుడతారు దగ్గర. అక్కడ సఫరింగ్లో ఉన్నప్పుడు అన్నారనమాట, నాకు ఈ అవతార్ అనేటువంటి వ్యాపకం లేకపోతే హాయిగా క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ గడిపేద్దు నేను. అంటే ఆయన నాకు అన్న ఆ మాటలో స్కేల్‌లో పెట్టుకుంటే మనం ఎంత అదృష్టవంతులో చూడండి. ప్రతీదీ ఇగ్నోరెన్స్‌లో ఉండి ఆనందంగా అన్నీ అనుభవించొచ్చు. భయం అన్నది పోగొట్టుకుంటే. అదే అంటే ఆయనకి తప్పదనమాట, ఆయనకి అది. అదే ఆయనకి ఆక్యుపేషనల్ హెజార్డ్ లాగా అవతార్కి అది ఆక్యుపేషనల్ హెజార్డ్ అనమాట, సఫరింగ్. ఓకే. జై బాబా. జై కంటిన్యూ చేయనా సార్? చేయండి అమ్మా. జై బాబా. ఫోర్త్ ఆస్పెక్ట్ వచ్చేప్పటికి మ్యాన్ ఆర్ జీవాత్మ ఆర్ ఇన్సాన్, అంటే మానవుడు లేక జీవాత్మ లేక ఇన్సాన్, అంటే మన కేటగిరీకి వచ్చారన్నమాట. సో మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు బాడీ ప్లస్ ఎనర్జీ ప్లస్ మైండ్ ప్లస్ కాన్షియస్నెస్ ప్లస్ సోల్. అంటే బాడీ అంటే శరీరము, ఎనర్జీ అంటే శక్తి, మైండ్ అంటే మనస్సు, కాన్షియస్నెస్ అంటే చైతన్యం, సోల్ అంటే ఆత్మ. ఇది మన యొక్క డెఫినేషన్ అన్నమాట అండి. మానవుడు, సాధారణ మానవుడు గురించి చెప్తున్నారు. సింపుల్ అమ్మా. డివైన్ థీమ్ చార్ట్లో ఇది లోపల నుంచి వస్తే సోలు, కాన్షియస్నెస్, మైండ్, ఎనర్జీ, బాడీ. సటిల్ ఎనర్జీ అంటే సటిల్ బాడీ, బాడీ అంటే గ్రాస్ బాడీ. అంతే కదా లక్ష్మణ్? అది మధ్యలో సోల్ ఉంది. ఆ సోల్ ఆనుకుని కాన్షియస్నెస్ ఉంది, దాన్ని ఆనుకుని 4 లేయర్స్లో మెంటల్ బాడీ ఉంది, తర్వాత సటిల్ బాడీ, గ్రాస్ బాడీ. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ అండి. ఈ పైనంతా ఈక్వల్స్ టు అని పెట్టుకుంటూ వచ్చారు కదండి నిలువుగా ఉన్నవి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆర్ ఎందుకు పెట్టారు? ఈక్వల్స్ టు ఆర్ ఒకటేనా కాదా అండి? ఏం పెట్టారమ్మా అర్థం కాదా? అదేలేండి, అక్కడ సేవియర్ ఈజ్వల్ టు అవతార్ ఈజ్వల్ టు కామిల్ అలాగ అన్నారు కదా. ఇక్కడ మ్యాన్ ఆర్ అన్నారు, ఈజ్వల్ టు పెడితే బాగుంటుంది కదా అంటున్నారు. అర్థమైతే అదేనండి. అంటే బహుశా నేను ప్లేస్ కోసం అలా పెట్టారేమో అనుకుంటున్నాను అంతే.
షిరీన్ ఏదో పెట్టాడు చూడండి. As per divine theme chart, man equal to body plus energy plus mind plus consciousness plus soul. మళ్ళీ విత్ ఇన్ ప్లస్ అదే సంస్కారాస్. సంస్కారాస్ కూడా ఉన్నాయి కదా అని అంటున్నారు. ఓకే ఓకే ఓకే. అదేలేండి, ఇంకా డెఫినేషన్ డ్రిల్ డౌన్ అది లోపలికి వెళ్తే సంస్కారాస్ అంటే కూడా. సంస్కారాస్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ మైండ్ అని మెంటల్ అనుకోవచ్చు. మైండ్ ద స్టోర్ మైండ్ లో రిజర్వాయర్ కదా. ఎందుకంటే మైండ్ లో 4 పార్ట్స్ ఉంటాయి కదా. అదే 4 లేయర్స్ ఒకటి అనుకున్నాం కదండి. 4 లేయర్స్. ఆ సెన్స్ 4 లో మనం లేయర్స్ సంస్కారాస్ అది అందులోనే కలుపుకోవాలి. అందులోనే అందుకే ఉన్నాయి. మీకు అక్కడ ఐ కూడా చెప్పలేదు చూసారా మీకు. ఎందుకంటే అవునండి. సీట్ ఈ ఆఫ్ ఈ ఐ కూడా ఇండివిజువాలిటీ, సీట్ ఆఫ్ సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ కూడా మైండ్ ఇండివిజువాలిటీ. లోనే కలిపిస్తారు. అవును, ఆ ఇంటలెక్ట్ కూడా చెప్పలేదు. అవన్నీ ఇంటలెక్ట్ అవన్నీ ఫీలింగ్. అది డిజైర్స్ ఇక్కడ సోల్ అని చెప్పడం ద్వారా ఫైనైట్ కూడా ఇంప్లైడ్ అంతే కదా. అదేలేండి. సోల్ అంటే ఆ డివైన్ థీమ్లో ఆ రౌండ్ కదా, దాని చుట్టూనే లేయర్స్ అన్ని ఉంటాయి కదా. అదే అదే అండి. అవును. ఓకే ఓకే, నేను ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇప్పుడు ఇంతవరకు? ఓకే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను సార్. ఆమ్, ఇక్కడ జీవాత్మ అనే వర్డ్ ఎక్స్క్లూజివ్ గా బాబా లవర్స్ తెలుసుకోవాల్సింది. జీవాత్మ అనేది బాబా ఒక మనిషికి వాడారు అని. సాధారణంగా జీవాత్మ అనేది ఈ మనం వాడుకలో కానీ లేకపోతే హిందూ శాస్త్రాల్లో కానీ జీవాత్మ అంటే ఆత్మకు వాడతారు. మనం ఆ జీవాత్మ అంటే ఆత్మ అని మనం అనుకుంటాం, కానీ బాబా జీవాత్మ అనగానే ఒక మనిషికి వాడారు. ఇప్పుడు అంటే యాజ్ ఎ పర్సన్ గా మనం జీవాత్మ అని పిలాలి. ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మ అనే వాడారు బాబా. అంటే ఓన్లీ మనిషి ఆత్మ వచ్చే గురించి వరకు మాట్లాడితే కాదు, ప్రీ హ్యూమన్ స్టేట్లో ఆత్మనే వాడాలన్నమాట ఇప్పుడు కదా. ఇప్పుడు ఇప్పుడు మన సోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు నేను సోల్ అని అన్నాను అంటే అది దానికి తెలుగులో మనం బాబా బుక్స్ లో వాడింది అంటే బాబా లిటరేచర్ లో సాహిత్యంలో వాడిన వర్డ్ ఆత్మనే. కానీ ఇప్పుడు యాజ్ ఎ పర్సన్ గా నన్ను చెప్తున్నారు అనుకోండి, యాజ్ ఎ లక్ష్మణ్ గా నన్ను చెప్తున్నారు. ఎవరు లక్ష్మణ్? ఇప్పుడు లక్ష్మణ్ ఉన్నారు, ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు కదా భూమి మీద, వీళ్ళందరూ కూడా జీవాత్మలే. అంటే విత్ జీవాత్మ అనేసరికల్లా ఈ కాంబినేషన్ తీసుకోవాలి. సోల్ ప్లస్ కాన్షియస్నెస్ ప్లస్ మైండ్ ప్లస్ ఎనర్జీ అంటే ప్లస్ అంటే మ్యాటర్. నేను నా డౌట్ అడుగుతాను చూడండి. ఒక ఏదో పీటర్ ఒక డాగ్ ఉంది, దాన్ని జీవాత్మ అనకూడదు మీరు చెప్పిన ప్రకారం. బాబా జీవాత్మ జీవాత్మ అనే వర్డ్ ఓన్లీ హ్యూమన్స్ కి వాడారు, హ్యూమన్ ఆత్మకి అదే వాడారని మీరు అంటుంది. అదే అదే అనేనా మీరు చెప్పేది అంటున్నాను నేను. మీ ఉద్దేశం చాలా అదేనా? వరకు అయితే అలాగే వాడారు, చాలా వరకు అలాగే వాడారు బాబా. ఎందుకంటే మ్యాన్ ఆర్ ఇన్సాన్ ఆర్ జీవాత్మ అన్నారు కదా, అంటే కానీ 3 ఒకటే అన్నట్టుగా. కానీ జీవాత్మ అంటే ఇట్ అప్లైస్ టు ఆల్ క్రీచర్స్ అండి. నేను అనుకోవడం మనకి అంటే చెప్తున్నారు కనుక ఇక్కడ జీవాత్మ అంటే క్రీచర్స్ మనం అని అన్ని క్రీచర్స్ కి వాడచ్చు. కానీ బాబాది ఇప్పుడు తప్పే అయితే ఏమీ లేదు. కానీ అక్కడ జీవ్ అనే వర్డ్ అడ్జెక్టివ్ ఏదైతే ఉందో, జీవ్ సెన్స్ ఏంటంటే ఆత్మ ప్లస్ లైఫ్. వాటి యొక్క షాడోస్ అంటే ఇవన్నీను. అది గ్రాస్ సటిల్ మెంటల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకొని ఆత్మతో అప్పుడు జీవాత్మ అని పిలాలి. అయితే మోస్ట్లీ డిస్కషన్ మనకి మనుషుల గురించి వస్తుంది కాబట్టి వాడారు. మరి మిగతా వాడి దగ్గర వాడచ్చు అంటే టెక్నికల్లీ వాడచ్చు, మరి బాబా వాడారు లేదు నాకు తెలియదు. కానీ బయట హిందూస్ లిటరేచర్ లో కానీ వేదాంతులు గట్రా జీవాత్మ అనేటప్పుడు ఆత్మకు వాడుతున్నారు జీవాత్మని. దానికి బాబా వాడిన వర్డ్ జీవని వాడారు దానికి. అంటే ఇలాగా జీవుడు మనకి ఉన్నారు కదా, ఒక అంటే మన మాటల్లో కూడా చెప్తారు. ఇప్పుడు జీవుడు ఇప్పుడే ప్రాణం పోయింది, స్పిరిట్ కి మనం జీవని వాడారు. కానీ జీవాత్మ అని వాడగానే మాత్రం మనం టోటల్ ఈ కాంబినేషన్ తీసుకోవాలి. సోల్ ప్లస్ కాన్షియస్నెస్ ప్లస్ 3 బాడీస్. ఓకే ఓకే. ఈ ప్రిన్సిపల్ అర్థం కాకపోతే మళ్ళీ మనకి కొన్ని బుక్స్ అర్థం కావు. అంటే ఇలా వెళ్ళాలి అవి చదివేటప్పుడు. అందుకని ఏదైనా ఇవన్నీ చదువుతుంటే దాసు ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్ అబౌట్ మ్యాపింగ్ దిస్ అదే వర్డ్స్. కానీ అంటే అండర్స్టాండింగ్ పర్పస్ చదువుకోవచ్చు, కానీ బట్ మేబీ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సప్లిమెంట్. కానీ దానికి మనం డీప్గా వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది ఛాన్స్ ఉంది. బాగా జాగ్రత్తగా వీటిని మనం అంటే ఒక లెవెల్లో దాన్ని ఆపకపోతే. అంటే పదాలు వాడడంలో మనకు పూర్తి స్వతంత్రము, స్వేచ్ఛ, ప్రమాదము
అని అది అర్థం ఇంకేమో అవుతుంది. అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటేనండి, మోస్ట్లీ ఎవరైనా ఈ గ్రంథాలు అంటే గాడ్ స్పీక్స్ ఈ స్థాయికి వచ్చేసరికి వేరే గ్రంథ పరిచయం కూడా ఉంటది సాధారణంగా. ఆసక్తి వస్తుంది. భగవద్గీతనో అంటే లేకపోతే వేదాంతమనో అంటే అట్లీస్ట్ కొంచెం హిందువుల వరకు తీసుకుంటే వేదాంత గ్రంథాలు లేదా మాటలు టాక్స్ ప్రవచనాలు వింటారు కదా చిన్నప్పటి నుండి ఎవరో మాట్లాడు మన రెగ్యులర్ లాంగ్వేజ్ లో తెలియకుండానే పదాలు వస్తుంటాయి. ఆ నాలెడ్జ్ తో గానీ బాబా పుస్తకం చదవడానికి ప్రయత్నిస్తే కొన్ని సెట్ కావు. అంతే కదండి లక్ష్మణ్, బాబా పుస్తకాల్లోనే ఎవల్యూషన్ కనపడుతుంది మనకి. ఇప్పుడు ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ లో ఒక రకంగా వాడారు. లేదండి, ఏదైనా కొత్తగా వస్తే ప్రాబ్లం లేదు. కానీ ఏదైనా పాత పదం అక్కడ వచ్చింది అనుకోండి, అక్కడ సమాజంలో ఏ సెన్స్ తో వాడుతున్నారు అదే సెన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారంటే సెట్ కాదు. ఇంకా రెండోది బాబా దాంట్లో ఉన్నది ఏంటంటే, ఈ గాడ్ స్పీక్స్ వచ్చిన తర్వాత అంటే 50s నుండి బాబా యొక్క యూసేజ్ అలా ఉంది పదాలది. 50s కు ముందు ఒకలా ఉంది, 20s లోని 30s లో 40s లో ఒకలా ఉంది. ఈ 50s నుండి ముఖ్యంగా గాడ్ స్పీక్స్ రిలీజ్ అయిన తర్వాత బాబా ఒక పదాన్ని స్పెసిఫిక్ గా ఒక సెన్స్ లోనే వాడడం చేశారు. కాబట్టి 50 సాధారణంగా మనం అందరం 50s తో స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే గాడ్ స్పీక్స్ అప్పుడే రిలీజ్ అయింది కాబట్టి. ఈ టెర్మినాలజీ అలవాటు పడిపోయిన తర్వాత ఏదైనా ఓల్డ్ బుక్స్ లోకి వెళ్ళి ఇదే ఆ పదం రాగానే ఇక్కడ ఏ మీనింగ్ ఉందో అదే మీనింగ్ ని అక్కడ ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, ఆ కాంటెక్స్ట్ అర్థం కాదు సరిగ్గా మనకి. ఎందుకంటే ఇది అక్కడ ఫిట్ కాదు, అక్కడ ఆ పదాన్ని వేరే సెన్స్ లో వాడారు. సో ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ బేస్డ్ గానే ఏ వర్డ్ గానీ మీనింగ్ తీసుకోవాలి. తర్వాత బాబా ఏ ఫేజ్ లో ఉన్నప్పుడు ఏ పదాన్ని ఏ ఉద్దేశంతో వాడారో కొంచెం అవగాహన ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే వార్డ్ పాక్స్ ఈ రిలీజ్ చేసిన ప్రతి బుక్ కి అతను సప్లిమెంట్ రాస్తూ ఉంటారు, ఎడిషనల్ నోట్స్ వెనకతలు. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే టిఫిన్ లెక్చర్స్ కానీ క్రియేషన్, అక్కడ అతను ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తుంటారు. ఇగో దీన్ని మనకు ఇది ఎలా తెలుసు కానీ దీన్ని ఈ ఉద్దేశంతో ఇక్కడ వాడారు గమనించండి. అదే ఆ రోజుల్లో బాబా ఇలా వాడేవారు కానీ సబ్సిక్వెంట్ గా ఇది మీరు ఇలా అనుకోకండి అని. అయితే అల్టిమేట్ గా గాడ్ స్పీక్స్ మనకు ప్రమాణం. మనం దీన్నే పెట్టుకోవాలి, దీన్ని బేస్ చేసుకునే మ్యాపింగ్ అంతా ఉంటుంది. ఏదో ఒక స్టిక్ కాకపోతే ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి యాక్చువల్లీ. మన ఎందుకంటే రాజుగారు డిస్కోర్సెస్ ఎడిటోరియల్లో ఏరిచ్ మణి బాల్నాటు వీళ్ళంతా ఒక చోట రాశారన్నమాట. మేము ఎక్కువ మార్పులు చేయలేదు, కానీ ఎక్కడైతే గాడ్ స్పీక్స్తో కాన్ఫ్లిక్ట్ వచ్చిందో అక్కడ గాడ్ స్పీక్స్కి అనుగుణంగా ఉండేలాగా మార్పులు చేశాము అని చెప్పారు వాళ్ళు. అవునండి, గుర్తుందండి లక్ష్మణ్? హలో లక్ష్మణ్, ఆ గైడ్ లైన్ అదేనమాట వాళ్ళు ఫాలో అయ్యింది అది. సో నో బుక్ కెన్ కమ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ గాడ్ స్పీక్స్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అది ఓకే సార్. ఇంకొకటి ఉందండి, అది కూడా పూర్తి చేసేద్దాం 5 minutes. చెప్పి చదివేయండి. ఇంకా 5th ఆస్పెక్ట్ ఉందండి, మజూబ్ ఏ కామిల్ ఇజ్ ఈక్వల్ టు డివైన్ ఐ. అంటే ఇప్పుడు మజూబ్ ఏ కామిల్ అంటే దైవీయమైన నేను, ఈ డివైన్ ఐ అంటే దైవీయమైన నేను, అది ఈక్వల్స్ టు డివైన్ కాన్షియస్నెస్ మైనస్ ఫైనైట్ కాన్షియస్నెస్. అంటే దైవీ చైతన్యం మైనస్ పరిమిత చైతన్యం. అంటే కేవలం దైవీ చైతన్యం ఉంటుంది, ఇంకా పరిమిత చైతన్యం ఉండదు. మనం ముందు నుంచి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం, మజూబే కామిల్కి కేవలం దైవీ చైతన్యం ఉంటుంది, ఇంకా అతనికి సృష్టి కానీ అటువంటి ఏమీ తెలీదు. కాబట్టి మైనస్ పరిమిత చైతన్యం అంటారు. అతను కేవలం దైవీ చైతన్యంలోనే మునిగి ఉంటాడు. జై బాబా. మజూబు స్టేట్ కింద తీసుకోవడం అండి, అంతే కదా ఇది? అంతే అంతే మజూబ్. ఈ మొత్తం ఈ పారాగ్రాఫ్ లో విత్ మైనస్ ఎక్కడొచ్చినా వితౌట్ అని, ప్లస్ ఎక్కడొచ్చినా విత్ అని పెట్టుకోవడం మంచిదే. అదేలేండి. లేకపోతే మన మ్యాథ్స్ లాగా మైనస్ అంటే ఎందులో ఏది తీసేయట్లేదు మనం, వితౌట్ ఫైనైట్ కాన్షియస్నెస్ అలా పెట్టుకుంటే ఈజీ. అదేలేండి, అంటే కొంచెం ఒక్కోసారి మాలాంటి బుర్రలకి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఈజీగా అర్థమవుతాయింది కనుక చెప్పుంటారు దానికోసం ఇది సెపరేట్. కానీ మీరు అన్నట్టు వితౌట్ పెట్టుకుంటే అది మోర్ రిలవెంట్. బాగుందండి. ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయంటే అయిపోయింది సెక్షను.
గుడ్ రిఫరెన్స్ అండి యాక్చువల్‌గా. మనం కొంచెం మనసులో పెట్టుకుంటే కొంచెం ఈజీగానే ఉంటది ఇది అండర్‌స్టాండింగ్. ఎస్పెషల్లీ బీయింగ్ అన్నది లెర్నింగ్ అండి ఇది మనకి ఇందులో. ఈ పదాల వాడుకలో ఇంపార్టెన్స్. ఏమన్నా ప్రశ్నలున్నాయండి ఇక్కడ దాకా? ఒక్క నిమిషం అండి. మళ్ళీ షిరీన్ డివైన్ కాన్షియస్‌నెస్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ కాన్షియస్‌నెస్. కరెక్ట్. ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఒకటే కదా అదే? సేమ్ అట షిరీన్. ఏమన్నా సమ్ అప్ చేస్తారండి నాగేశ్వర గారు మీరు? ఇది ఇంకా అవసరం లేదా? అక్కర్లేదు సార్. మనందరికీ ఈ పాటికి కంఠస్థం వచ్చేసింది కదా ఈ పాటికి. అవునండి. అవునండి. అవును. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా? ఇంకా 4 మినిట్స్ ఉంది. రాజుగారు ఒక్కసారి రామతీర్థ్ గారితో మాట్లాడారండి నిన్న? అదే ఫోన్ అది నాకు వాట్సాప్ కదండీ! ఎత్తలేదు. అయ్యో! మెసేజ్ ఆహా! మెసేజ్ పెట్టి క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చి నాకు ఓహో! ఫోన్ చేయండి ఓకే. సార్ అని పెట్టాను. చూసుకోలేదేమో అండి ఆయన. నేను చెప్తాలేండి. నేను అదే చెప్తాను. ఫోన్ చేయలేదేటా అని చూస్తున్నాను నేను. అదే. అలాగే. అలాగే. ఒక్కసారి మీరు చెప్పండి సార్ నాకు వాట్సాప్ చెప్తాను. కాల్ చెప్తాను. చేయమని. చెప్తాను. చెప్తాను. అదే మళ్ళీ చేద్దాం ఈరోజు అనుకుంటున్నాను. అలాగేండి. అలాగే. ఓకే. జై ఓకే బాబా సార్. సార్ అయితే. ఓకే అండి. అయితే ఇక్కడ జై క్లోజ్ బాబా. చేద్దాం. రేపు కలుద్దాం మళ్ళీ. అలాగే. కొత్త అలాగే. సెక్షన్ కదా ఇది. ఓకే. జై అందరికీ జై బాబా. బాబా జై అండి. బాబా. జై బాబా. జై జై బాబా. బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికి జై బాబా. జై జై అవతార్ బాబా. నగర్ బాబాకి జై. జై బాబా అండి జై అందరికీ జై. జై బాబా.